ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాం కదా, ఇప్పుడు నా 31 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట. చిన్నప్పుడు దేనికోసమైతే అన్వేషించానో అది నిజమైంది. ఆ నిజంలో నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను. రచయితగా మారడానికి అప్పుడు ఎలాంటి సాధన అవసరమైంది? బొమ్మరిల్లు, చందమామ, బుజ్జాయి, బాలమిత్ర యా. ఇలాంటి పుస్తకాలు బాగా చదివేవాడిని. చందమామ కథలు చదివా, రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. ఈ పాటకి ఆ ఆటకి ఎక్కడ కుదిరింది? ఈ పాటకి ఆ ఆటకి ఫ్లైట్లో కుదిరింది. కవిత్వాన్ని అర్థం చేసుకుంది కాబట్టి కవిని కూడా అర్థం చేసుకుంటుందన్న ఉద్దేశంతో తనను నేను అర్థం చేసుకుని మీరేనా ప్రపోజ్ చేసింది? ఇన్నేళ్ల ఈ దాంపత్యం ఇలాగా సవ్యంగా సాగుతుందంటే ఎవరో ఏమేమి త్యాగం చేశారు? త్యాగం నేనేం చేయలేదు ఎప్పుడు. సినిమా ఇండస్ట్రీ వైపున అడుగులు అన్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అదొక విచిత్రమైన స్పందనలేండి. మా బాబు అది చూసి ఫోటో పడింది రా సితార్లో, మరి ఈసారైనా పండగకు వస్తావు దసరా అంటే వెళ్ళాను. అప్పుడు దసరా బాగా గట్టిగా చేసుకున్నాను. సుకుమార్ గారికి ఎప్పుడు సింగిల్ కార్డు? మొదటి నుండి మా కలయిక అలా ఏర్పడింది. ఆ పాటకు పట్టింది 45 నిమిషాలే, కానీ ఆ పాట పూర్తవడానికి పట్టింది మాత్రం 19 నెలలు. అందరికీ అర్థమయ్యేలాగా ఇన్స్పిరేషన్ కూడా చెప్పడానికి మీకు ఇన్స్పిరేషన్? స్ఫూర్తికి స్ఫూర్తి నా ఆర్తి, అంతే, వేరే ఏం లేదు. 20-21 వరకు 21 వరకు వచ్చింది. అవమానాల స్థానంలో బహుమానాలు, సన్మానాలు రావడం మొదలైంది. ఏం ఆలోచించకుండా మొండి ధైర్యంతో దూకేశారు? అసలు ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తామో తెలియకుండా ఒక ధైర్యంతో దూకాను. కాకపోతే నాకేంటంటే నమ్మకం ఏంటంటే, కొత్తవాడి కదా నువ్వు కొత్తగా రాయాలి. 3600 పాటలన్నిటికీ కారణం ఒక మాట. ఇంత సాహిత్య విలువలతో మీరు పాటలు రాస్తుంటారు. సై సినిమాలో కొట్టిందే కొట్టడం, నవిలిందే నవలడం కాకుండా కొత్తగా ఏదన్నా విభిన్నంగా వైవిధ్యంగా ఉండాలని బాగా తప్పిస్తుంటాను. త్రిపురలో కూడా రాసిన మీరు ఒక్క బాహుబలి దగ్గర ఎందుకు మిస్ అయ్యారు? ఆ సినిమాలో నాకు అవకాశం రాలేదు, అంతే. అన్నీ కూడా వడ్డీతో ఆర్ఆర్ఆర్లో వచ్చింది అవకాశం. పాట అనేది ఆస్కార్ స్థాయికి వెళ్తుంది. ఆస్కార్లో రాసినందుకు రచయితకు వస్తుందనే విషయం నాకు తెలియదు, అప్పటివరకు తెలియదు. పాటతో తీయగానే ఒక లెగసీని కంటిన్యూ చేసి ఒక షోకి మీరు జడ్జి కింద వెళ్ళారు. కావాలని మాకు అసలు అలాంటి అవసరం ఏముంటుంది? ఇదంతని వాగినోళ్ల ముందు, నిన్ను చిన్న చూపు చూసినోళ్ల ముందు పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు, ఓటమి నీదని చెబితే విధితోనే తలబడు, నిలబడు కలబడు తలబడు విజయాల వెంటపడు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ. నేను తారక్. 140 కోట్ల మంది భారతీయుల్ని రిప్రజెంట్ చేస్తూ ఫస్ట్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు మనతో ఉన్నారు. నమస్తే చంద్రబోస్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నాను. కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ 30 సంవత్సరాల జర్నీ, 3600కు పైగా సాంగ్స్, దాదాపు 1000 సినిమాలకు రాసిన వ్యక్తి. అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాం కదా, ఇప్పుడు నా 31 ఇయర్స్ ఇండస్ట్రీ అనమాట. 31వ సంవత్సరం నడుస్తుంది. 31 ఏళ్ల క్రితం సినిమా రంగంలోకి ప్రవేశించాం. 95 తాజ్మహల్, 1995 తాజ్మహల్ మొదటి పాట రాశాను. 2025 ఇంకా 6 వచ్చేస్తుంది. దాదాపు 31 ఏళ్ల ప్రయాణం. మీరు చెప్పినట్టు 3600 పాటలు, 870 సినిమాలు మాత్రమే. అయితే దీనికి అంతటికీ మూలం ఏంటంటే నా కళ, అంతే. అంటే స్వప్నాన్ని జీవించడం అంటాం కదా, నేను నా స్వప్నాన్ని జీవిస్తున్నాను. చిన్నప్పుడు ఏదైతే నేను కలగన్నానో, చిన్నప్పుడు ఏదైతే ఆశించానో, చిన్నప్పుడు దేనికోసమైతే అన్వేషించానో అది నిజమైంది. ఆ నిజంలో నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి పాటలు 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 అదొక పిచ్చిలాగా ఉండేది నాకు. ఆ పాటల్లో ఏమవుతానో తెలియదు నాకు. పాటలు పాడతానో తెలియదు, పాటలు రాస్తానో తెలియదు, పాటలు స్వరపరుస్తానో తెలియదు. ఏదో ఒక రంగంలో స్థిరపడాలి, ఏదో ఒక రంగంలో నన్ను నేను నిరూపించుకోవాలనే ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ చిత్తంతో చిన్నప్పటి నుండి చాలా పరిశ్రమించాను. ఒక రకంగా చెప్పాలంటే పాటే నేనుగా బ్రతికాను అన్నమాట. ఇప్పుడు ఆ పాట నన్ను బ్రతికిస్తోంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే చిన్నప్పటి నుంచి కలగన్నారు, బట్ కాకపోతే సింగర్గా మొదలుపెట్టారు. మీ గాయకుడిగా కొన్ని పాటలు పాడాను. అంటే చిన్నప్పుడు పాటలు పాడుతుండేవాడిని, రాస్తుండేవాడిని, రాసిన పాటను పాడాలంటే స్వరపరిచేవాడిని. ఇలా 3 రంగాల్లో 3 అంశాల్లో కూడా ప్రతిభను కొంచెం పెంచుకుంటూ వచ్చాను. అయితే సినిమాల్లోకి ప్రవేశించడం మాత్రం గాయకుడిగా ప్రవేశించాలనే ఒక ధ్యేయంతో కొన్నాళ్ళు ప్రయత్నం చేశాను. కానీ గాయకుడిగా నేను ఫలించలేకపోయాను, నా ప్రయత్నాలు ఫలించలేదు.
దాని తర్వాత రాయమని చెప్పేసి ఒక అన్న సలహా ఇవ్వడంతో ఆ అన్న సలహాను స్వీకరించి రాయడం మొదలెట్టాను. దాంట్లో చూద్దాం, అదృష్టం పరీక్షించుకుందామని. అలా రాస్తున్నప్పుడు ఆ అన్న సహాయంతో, ఆ అన్న ప్రోద్బలంతో ముప్పలనేని శివగారు అనే ఒక దర్శకుడిని కలిశాను. ఆయన కలయికతో నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. అంటే ఆ మలుపు తిరగడానికి కారణం ముందు ఒక మాట. ఆ మాట ఏంటంటే, మా అన్న నన్ను శివగారికి పరిచయం చేసిన ఒక అన్న కుర్రా శ్రీనాథ్ అనే అన్న. ఆయన ఏం చెప్పారంటే, పాడడంలో కాదు రాయడంలో కూడా మెరుపు కనిపిస్తుంది. దీన్ని కొంచెం పదును పెట్టి దీని మీద దృష్టి పెడితే గనక బావుంటుంది తమ్ముడు అని చెప్తే, నేను అప్పుడు మళ్ళీ రాయడం మొదలెట్టి దాంట్లో కూడా కొంచెం ప్రావీణ్యత సంపాదించి మళ్ళీ ఆయనకు చూపిస్తే ఆయన శివగారిని కల్పిస్తే అలా ఈ ప్రయాణం, ఈ మలుపు అలా తిరిగిందనమాట. అంటే ఈ పాటలన్నింటికి 3600 పాటలన్నిటికీ కారణం ఒక మాట. ఒక మాట. ఆ అన్న చెప్పిన ఒక మాట. నువ్వు రాస్తావు, రాయగలవు, ప్రయత్నించు, చూడు అన్న ఒక మాట. మనం ఇప్పుడు బోర్లు ఉన్నాయి కదా, ఇంతకుముందు బావులు తవ్వేవాళ్ళు. అవును సార్. బావులు తవ్వుతున్నప్పుడు ఒక 20-25 ఫీట్లు తవ్వినా నీళ్లు రావు. తవ్వుతుంటారు పెద్దగా ఇంత ఇంత ఉంటుందా, చాలా ఉంటుంది ఒక వైశాల్యం. తవ్వుతున్నప్పుడు రాదు, కానీ తవ్వుతూ వెళుతున్న కొద్దీ ఎక్కడో ఒక చోట చిన్న రాయి, ఏదో ఒక రాయి, ఒక మట్టి పెళ్ళో ఉంటుంది. దాన్ని ఇలా అడ్డు తొలగించగానే దాంట్లోంచి మెల్లగా ఊట ప్రారంభమవుతుంది. ఆ ఊట కాస్త మహాప్రవాహం అయిపోయి బావంతా నిండిపోతుంది. ఆ అన్న చేసింది ఏంటంటే, ఆ మాట ద్వారా ఆ ఊటను వచ్చే క్రమాన్ని నాలో పెంచాడన్నమాట. ఆ మాటతో ఇన్ని వేల పాటలు నాలోంచి ఉద్భవించిన కారణం ఆ అన్న చెప్పిన ఒక మాట. ఎప్పటికీ నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ సంభాషించినా, ఎవరితో ఏం చర్చించుకున్నా ఆ అన్నను గుర్తు చేసుకోవడం నా. అదే సార్. అంటే ఎందుకు పెద్దవాళ్ళు అవుతారు, ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు అంటే ఇదే ఉదాహరణ. మీరు ఇప్పుడు చెప్పకపోయినా కూడా వచ్చి అడిగేవాళ్ళు ఎవరు లేరు. బట్ ఆయన్ని ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్పిన ఈ సందర్భం అనేది, అంటే నా పాటల బావి లాంటి మీకు ఆ చిన్న ఓట అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైనది గుర్తు చేసుకోవడం అనేది మీ సంస్కారం. నదీ జన్మస్థానం అంటారు, ఫౌంటైన్ హెడ్. అది అన్న మాట అనమాట. అయితే నేను ఆస్కార్ తీసుకుని వచ్చిన తర్వాత ఆస్కార్ వేదిక మీద మాట్లాడే అవకాశం నాకు రాలేదు. 40 సెకండ్లే మాట్లాడాలి. 40 సెకండ్లు మాట్లాడాలి, ఎవరో ఒకరే మాట్లాడాలి. కీరవాణి గారు 40 సెకండ్లు మాట్లాడారు. ఒక్క సెకండ్ ఏదో నాకు సమయం ఉంది అనిపించింది అప్పుడు ఆ వేదిక మీద. ఆయన 44 మాట్లాడారేమో, ఇంకొకటి ఉందేమో అని చెప్పేసి నేను గబుక్కున నమస్తే అనేసాను. ఆ నమస్తే రికార్డ్ అయిపోయింది. అయితే వెనకాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పుడు నేను ఈ పురస్కారాన్ని నా భార్యకు అంకితం ఇస్తూ, మా ఆవిడకి అంకితం ఇస్తూ నేను నా కృతజ్ఞతలు శ్రీనాథ్ అన్న పేరు చెప్పి, అన్న కుర్రా శ్రీనాథ్ గారికి నా కృతజ్ఞతలు అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో మొదట చెప్పిన మాట శ్రీనాథ్ అన్న పేరే. దాని తర్వాత ఆస్కార్ తీసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత పొద్దున 5 గంటలకు వచ్చాను. వచ్చి అంతా మొత్తం రెడీ అయిపోయి 7 గంటలకు నేను ముందు వెళ్ళింది రాజేంద్ర నగర్లో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నకు అవార్డు చూపించి వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి, మళ్ళీ అక్కడి నుండి నా మొదటి సినిమా నాకు అవకాశం వచ్చిన ముప్పలనేని శివగారి దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేసుకుని ఆయనకు కలిసి అక్కడి నుండి మళ్ళీ మా అందరికీ అవకాశం ఇచ్చిన రామానాయుడు గారి స్టూడియోకి వచ్చి, నాయుడు గారు లేరు కానీ సురేష్ బాబు గారిని కలిసి నాయుడు గారి ఫోటో ముందు సురేష్ బాబు గారికి అవార్డు అలా ఆయన చేత మళ్ళీ నేను తీసుకొని అలా ఆ జ్ఞాపకాలను నెమరేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాను. నేను సింగర్ అవ్వాలంటే ఒక రకమైన ప్రాక్టీస్ అవసరం, రచయిత అవ్వాలంటే మరొక రకమైన ప్రాక్టీస్ అవసరం. సింగర్గా అవ్వడానికి మీరు దూరదర్శన్లో చేసిన టైంలో కానీ ఆ టైంలో కానీ దానికి విశేషమైన కృషి చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత రచయితగా మారడానికి అప్పుడు ఎలాంటి సాధన అవసరమైంది సార్ మీకు? అంటే దీనికి అంతటికి చిన్నప్పుడే నా బాల్యంలోనే ఒక పెద్ద పునాది ఏర్పడింది. ఏంటంటే నేను అప్పుడప్పుడు తరచి చూసుకుంటే, చిన్నప్పుడు నేను మా ఇంటి పక్కన ఒక గ్రంథాలయం ఉండేది, ఒక దేవాలయం ఉండేది. ఒక దేవాలయం, ఒక గ్రంథాలయం. గ్రంథాలయంలో రోజు నేను బడికి వెళ్ళి వచ్చాక అందులోనే కూర్చొని రోజు పుస్తకాలు చదివాను కొన్ని ఏళ్ల పాటు. ముఖ్యంగా బాల సాహిత్యం బాగా చదివాను. అంటే బాల సాహిత్యం అంటే బొమ్మరిల్లు, చందమామ, బుజ్జాయి, బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు బాగా చదివేవాడిని. చదివితే ఆ బాల సాహిత్యాన్ని బాగా క్షుణ్ణంగా చదవడం వల్ల నాలో తెలియకుండా నేను బాల సాహిత్యం చదువుతున్నాననే ఒక స్పృహ లేకుండా చదివాను. అయినా కూడా దానివల్ల ఏమైందంటే నాకు ఇష్టంతో చదివాను. ఆ కథలు కావచ్చు, ఆ వర్ణనలు కావచ్చు, ఆ పోలికలు కావచ్చు, అదంతా కూడా చదవడం వల్ల నాకు ఒక 4 లక్షణాలు మాత్రం బాగా అలవడ్డాయి ఆ బాల సాహిత్యం చదవడం మూలన. ఇదంతా పిల్లలు, ఇప్పుడు తల్లిదండ్రులు, పెద్దలందరూ చూస్తుంటారు. పిల్లల చేత ఆ బాల సాహిత్యం చదివించండి, దానివల్ల ఏం లాభం ఉందో చెప్పబోతున్నా. ముందు భాషా సంపద పెరుగుతుంది, పద సంపద పెరుగుతుంది. రెండవది వాక్య నిర్మాణ నైపుణ్యం పెరుగుతుంది. ఒక వాక్యాన్ని సొగసుగా ఎలా రాయాలి, అందంగా ఎలా నిర్మించాలి అన్న ఒక జ్ఞానం వస్తుంది. మొదటిది పద సంపద,
రెండవది వాక్య నిర్మాణ నైపుణ్యం, మూడవది ఊహా చాతుర్యం. ఊహించడం ఎలా, కల్పనా చాతుర్యం, ఊహా శక్తి పెరుగుతుంది. అంటే కథలు చదువుతూ ఉంటే ఆ కథలు జరుగుతున్న వాతావరణాన్ని, ఆ కథలు జరుగుతున్న ఊహించుకుంటారు. పరిస్థితులని మన వాళ్ళు ఊహించుకుంటారు. టీవీ చూస్తున్నో సినిమా చూస్తున్నో కళ్ళు మాత్రమే పనిచేస్తాయి. అవును. చదివితే బుర్ర పనిచేస్తుంది, మెదడు పనిచేస్తుంది, ఊహాశక్తి కల్పన చాతుర్యం పనిచేసి మనదంటూ ఒక సినిమా మనం సృష్టించుకుంటాం. అవును. ఒకే సినిమా అని కాదు, చదివిన ఎవరు చదివినా వాళ్ళకంటూ వాళ్ళొక సినిమా వాళ్ళు సృష్టించుకుంటారు. ఎవరి సినిమా వాళ్ళదన్నమాట. అవునవును. అలాగా మూడవది ఏంటంటే ఇలాగా ఒక ఊహాశక్తి పెరగడం. నాలుగోది రుజువర్తన, ఒక మంచి ప్రవర్తన. ఎందుకంటే మీరు ఏ కథ అయినా చదవండి ఆ బాల సాహిత్యంలో, చిట్ట చివరికి చెడు పైన మంచి విజయం సాధిస్తుంది, అవును. దుర్మార్గుల పైన సన్మార్గులు పైచేయి అవుతుంది. ఇలాంటివన్నీ అంటే మంచే గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, నీతి గెలుస్తుంది. దీనివల్ల రుజువర్తన అంటే మంచి ప్రవర్తన వల్ల జరిగే మేలేంటి, దానివల్ల ఉన్న లాభాలేంటి అన్నది కూడా చివరిలో చెప్తారు. ఈ 4 లక్షణాలు నేను చిన్నప్పటి నుండి ఆ కథలు చూడడం వల్ల మెల్లిమెల్లిగా పెరిగేది. పద సంపద పెరిగింది, వాక్య నిర్మాణం ఎలా చేయాలి, తేలిగ్గా సులభంగా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా రాయాలన్నది కూడా తెలియకుండా అది. తర్వాత ఊహాశక్తి మనం ఊహించుకోవచ్చు. అందుకోసమే పాట రాశాను కదా, దీన్నంతా దృష్టిలో పెట్టుకుని పాట కూడా రాశాను. చందమామ కథలు చదివా, రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో, బాలమిత్ర కథలు చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. ఈ పాట ఆ నేపథ్యం నుంచి పుట్టిన పాట. అయితే ఈ బాల సాహిత్యం చదవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి చిన్నప్పుడు నేను బాగా చదవడం వల్ల, క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల ఇప్పుడు ఈరోజు నా సాహితీ భవనానికి పునాది ఆ బాల సాహిత్యం. మీరు మంచి రచయిత అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక మంచి గాయకుడిని మిస్ అయిపోయాం అనిపిస్తుంది మీరు ఎప్పుడు పాడినా కూడా. నేను అంటే నాకు ఇష్టమైంది ఇది. కాకపోతే పాడడం కూడా సరదాగా పాడుతుంటాను. అప్పుడప్పుడు నేను సినిమా సంగీత చర్చల్లో పాడి వినిపించిన సందర్భాల్లో చాలామందికి నచ్చి నేను ఒక సినిమాలో కూడా పాటలు పాడాను. ఇది మన రంగస్థలంలో పాడాను నేను పాట. అన్న చనిపోయినప్పుడు ఓరయ్యో నాయ్యో ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాలు పట్టాను పాట నేను పాడింది. మీరు పాడింది అది నా గొంతే, నా గాత్రమే అది. ఓకే. తర్వాత రాజు యాదవ్లో ఇప్పుడు నాకు గద్దర్ అవార్డు వచ్చింది, మొట్టమొదటి గద్దర్ అవార్డు వచ్చిన పాట లేదే 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 ప్రేమే లేదే ఈ లోకంలోని పాట కూడా నేనే రాశాను, నేనే పాడిన పాట అది. అంటే అప్పుడప్పుడు అడపాదడపా సరదాగా గొంతు కూడా కలుపుతుంటాను. మొదటగా గొంతు ఇచ్చింది మాత్రం నేను పెళ్లి సందడిలో, తర్వాత పరదేశీలో పాడాను, బొంబాయి ప్రియులో పాడాను, ప్రేమించుకుందానులో పాడాను. ఇన్ని సినిమాలు పాడారు సార్. చిన్నగా రంగస్థలంలో మాత్రం మొత్తం పాట పాడాను, పూర్తిగా పాడాను. ఇప్పుడు నాన్నగారేమో స్కూల్ టీచరు, మీరు ఆల్రెడీ చదువు కూడా బాగా అబ్బింది, చదువు కూడా మంచి చదువుకున్నారు. సో మరి ఇలా సినిమా ఇండస్ట్రీ వైపున అడుగులు అన్నప్పుడు ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన వచ్చింది సార్? అదొక విచిత్రమైన స్పందనలండి. ఏంటంటే అంటే మాది వరంగల్ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చల్లగరెనో గ్రామం, చిన్న పల్లెటూరు. అయితే మేము బాపు అంటాం, మా బాపు అమ్మ కష్టపడి చదివించారు. నేను చిన్నోడిని. నేను జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేశాను, ట్రిపుల్ ఒకటి పూర్తయింది నాది. పూర్తయింది, సినిమా రంగంలోకి అడుగు పెట్టాలన్న అప్పుడే కోరిక బయలుదేరి ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నప్పుడే సినిమాలోకి వెళ్ళిపోయి సినిమాల్లో పాట రాశాను. పాట రాసిన తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను. పాట విజయవంతమైంది, ఎగ్జామ్స్ కూడా 75% వచ్చింది, యూనివర్సిటీ 3rd వచ్చాను నేను. సో ఇటు పాట ఉంది, ఇటు పట్టా ఉంది. పాట పాట ఏ బాట పట్టాలి ఇప్పుడు అన్న ఒక మీమాంసలో ఆలోచిస్తూ మా స్నేహితులందరూ అన్నారు, ఒరే ఏంట్రా దీని తర్వాత మనం జాబులు చేస్తాం, ఏఈలు ఏడీలు అంతే కదా, కానీ నువ్వు రాక నీకు అవకాశం వచ్చింది సినిమాల్లో, అది కూడా మొదటి పాట విడుదలైంది, విజయవంతమైంది, నువ్వు ఎదురు చూస్తుంది, నువ్వు కలగంటుంది నీ కళ్ళ ముందే ఉంది, అవకాశాలు కూడా వస్తున్నాయి, ఆలోచించి 1 సంవత్సరం కష్టపడదాం. అంటే ఇన్నాళ్ళు చదువుకున్నాను కదా కష్టపడి, కాకపోతే ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, దీన్ని వదులుకోకూడదు, సంవత్సరం ఈ రంగంలో కృషి చేద్దాము. మనకి ఈ సంవత్సరంలో బొదుగు లేకుండా ఉంటే కనుక మళ్ళీ వెనకాలకు వచ్చి ఏఈ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోదాం, లేదంటే కనుక మన ఆనందంగా మనకు అవకాశాలు వస్తే ముందుకు వెళ్ళిపోదాం. కాకపోతే 1 సంవత్సరం గడువు పెట్టుకున్నా. అది ఆ గడువు పెట్టుకున్న, ఆ పరిమితి పెట్టుకొని ఒక సాహసోపేతమైన మన జీవితంలో ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే ఒక బిందువు వస్తుంది, అక్కడ మనం తీసుకునే నిర్ణయమే మన జీవితం అవుతుంది. ఎక్కడైనా సరే మనం
అలా దారిలో వెళ్తుంటాం మనం బ్రతుకు ప్రయాణంలో, జీవన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక చోట, ఒక బిందువు దగ్గర, ఒక కూడలి దగ్గర మనం తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని నిర్వచిస్తుంది. ఆ నిర్ణయాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయమే మన బ్రతుకును, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాగ నేను ఆ సందర్భంలో పాటకు వెళ్ళాలా లేదంటే ఉద్యోగానికి వెళ్ళాలా అన్న ఆ కూడలిలో పాట వైపే వెళ్ళాలి అన్న నా నిర్ణయం ఈరోజు ఇక్కడ నన్ను కూర్చోబెట్టింది. ఆ నిర్ణయం అలా తీసుకోకుండా ఉంటే కనుక వేరేలా ఉండేది. అయితే ఆ నిర్ణయంలో ఇంకొకటి తెలివిగా ఏం చేశానంటే సంవత్సరం మాత్రమే గడువు పెట్టుకున్నాను. ఈ గడువులో మనం కనుక ముందుకెళ్ళలేకపోతే మనం వెనక్కి రావాలి. అన్నిటికంటే బ్రతుకు గొప్పది, జీవితం గొప్పది కదా, దాన్ని కూడా గౌరవించాలి అన్న ఉద్దేశంతో సంవత్సరమే పెట్టుకొని ఇంకా మెల్లమెల్లగా అవకాశాలు వచ్చాయి. పెళ్లి సందడి వచ్చింది, బొంబాయి పీరియడ్ వచ్చింది. ఇంకా దాంతో రాస్తూనే ఉన్న ప్రతిరోజు పని పాటలు వస్తూనే ఉన్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకున్నాం, ఎంత గడువు పెట్టుకున్నాం అన్నది కూడా మర్చిపోయేంత బిజీ అయిపోయాను అనమాట. అది మరి అమ్మ నాన్న ఇప్పుడు వస్తా. మా ఇంట్లో ఏంటంటే మా బాబుకి ఏంటంటే సినిమాలు, నేను ఈ మధ్యలో జరిగింది ఒక సంభాషణ చెప్తాను. ఒరే మరి అయిపోయింది కదా ఇంజనీరింగ్, మరి ఉద్యోగం చేస్తావా ఏంటి, ఉద్యోగం మరి ఎప్పుడు చేస్తున్నావు అంటే, నేను వాళ్ళ వైపు ఇలా చూసి ఉద్యోగం కాదు సినిమాల్లో పాటలు రాస్తున్నాను, 1-2 పాటలు రాశాను, దాంట్లో వెళ్తా అన్నాను. సినిమాల్లో పాటల అదేంటి అన్నారు. అంటే సినిమాల్లో వస్తాయి కదా బాబు పాటలు, సినిమా చూస్తున్నావు కదా, మనం అక్కడ ఊళ్ళో ఒక థియేటర్ ఉందిలేండి, ఒక టూరింగ్ టాకీస్, అక్కడ సినిమాలు వస్తున్నాయి కదా, మన జూకల్ థియేటర్లో పాటలు వస్తాయి కదా, అది నేను రాస్తా అంటే, నువ్వు రాయడం ఏంట్రా, వాళ్ళు రాసుకోరా అంటే ఆర్టిస్ట్ వాళ్ళు రాసుకోరా, ఆ ఎన్టీఆర్ గారు రాసుకోరా, ఆ చిరంజీవి గారు రాయరా, వాళ్ళు రాయరా, నువ్వెందుకు రాయడం అంటారు. కాదు బాబు వాళ్ళు రాయడం ఉండదు, వెనకాల ఒక రచయితలు ఉంటారు, సంగీత దర్శకులు ఉంటారు, గాయకులు ఉంటారు, ఆ పాట ఒకరు రాస్తారు, ఒకరు దానికి బాణీలు సమకూరుస్తారు, ఒకరు పాడతారు అని. ఇవన్నీ మా బాబుకి అర్థం కాదు. అంటే వాళ్ళకి తెలియదు, అంటే అలాంటి వాతావరణం తెలియదు, అలాంటి ఎవరు కళాకారులు లేరు అందుబాటులో, ఆ పోలికలే లేవు అప్పుడు రోజులు తెలియక మా బాబు మరి నీ ఇష్టం బిడ్డ, మేమైతే కష్టపడి చదివించినావు, నువ్వు ఏదో మరి ఈ కథలు పాటలు సినిమాలు ఈ భాగవతాలు అంటున్నావు, మరి నీ ఇష్టం అని చెప్పేసి మా బాబు నాకు వదిలేశాడు. నేను చిన్నోడిని కదా, మిగతా వాళ్ళందరూ కొంచెం ఏదో వాళ్ళు సెటిల్ అయిపోయారు, వీడి ఇష్టం అన్నట్టుగా వదిలేశారు. దాంతో నాకు కొంచెం స్వేచ్ఛ లభించింది. కాకపోతే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా దాన్ని మా అమ్మ నాన్న గర్వపడే విధంగా వాళ్ళని ఎలా చేయాలని ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయి, అమ్మ నాన్న కష్టపడ్డారు, మన కళ్ళెదురుగా చూస్తున్న వాళ్ళు ఎంతో శ్రమించి నన్ను చదివించారు, ఇలాంటి చదువు అప్పుడు చదివించారు నన్ను జేఎన్టీలో బీటెక్. వాళ్ళని ఎలాగైనా ఆ రుణం తీర్చుకోవాలి, వాళ్ళను సంతోషంగా పెట్టాలని చెప్పి ఉంటుంది కదా. నేను చాలా ఒక మంచి పద్ధతితో కృషి చేసి, చాలా పట్టుదలతో, చాలా ఏకాగ్రతతో సినిమా రంగంలో కృషి చేస్తూ చివరికి ఏమైందంటే, ఒకరోజు బొంబాయి పీరియడ్ పాటలు బాగా విజయవంతం అయిన తర్వాత అప్పుడు సితార వచ్చి ఉండేది. సితారలో నాది ఫుల్ పేజీ ఇంటర్వ్యూ వచ్చింది అనమాట. ఆ ఇంటర్వ్యూ మా బాపు మా ఊరు నుండి పక్కూరు పర్కాలకు వచ్చి కిరాణా సామాన్లు తీసుకెళ్ళడానికి ప్రతి నెల వస్తారనమాట. వచ్చినప్పుడు అక్కడ వాణి బుక్ సెంటర్లో ఆ సితార వస్తే ఆ బుక్ సెంటర్ అతను అన్నాడు, సారు మీ ఓడి ఫోటో దీంట్లో పడింది అనగానే ఇది చూపించమంటే చూపించారు. ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఉందన్నమాట, పాటల గురించి వాళ్ళ ప్రశ్నలు, నా సమాధానాలు. మా బాబు చదివి ఇంకా ఫోన్ చేశారు నాకు అనమాట. ఫోన్ చేసి బాగానే ఉన్నది కదా, చూశాను సితార్లో, మరి ఈ పండగకి వస్తా, ఈ పండగకైనా వస్తా, నేను పండగలకు పబ్బాలకు వెళ్ళడం మానేశాను, ఇంకా ఇక్కడ ఇదే పనిలో ఉన్నాను. వాళ్ళు గుర్తించాలి, వాళ్ళకి తెలియాలి, అప్పుడే నన్ను ఇంటికి వెళ్దాం పిలవాలి, అప్పుడే నాకు గౌరవంగా ఉంటుంది, లేదా అక్కడికి వెళ్ళి మనం ఆ మాటలు మనం పడలేమని చెప్పేసి నేను కొంచెం మౌనంగా నా పనిలో నేను ఉన్నా. అప్పుడు మా బాబు అది చూసి, ఫోటో పడింది రా సితార్లో, మరి ఈసారైనా పండగకి వస్తావు దసరా అంటే వెళ్ళాను. అప్పుడు దసరా బాగా గట్టిగా చేసుకున్నాను, నిజమైన దసరా ఆ రోజు. సినిమా ఇండస్ట్రీలో రకరకాలుగా ఉంటాయి సార్, అంటే చాలామంది వచ్చి మోసపోయే వాళ్ళు ఉంటారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అసలు తేల్తామా, మునుగుతామా, మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఇదంతా మరి ఏం ఆలోచించకుండా మొండి ధైర్యంతో దూకేశారా, లేదంటే ఏదన్నా ఒక లైట్ ఉందా మీకు? మొండి ధైర్యంతో అంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం, దాంట్లోకి వెళ్ళిన తర్వాత దూకిన తర్వాత ఒక మహాసముద్రం. అప్పుడు వేటూరి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, భువనచంద్ర గారు విజృంభించి రాస్తున్న తరుణం అది. మంచి పోటు మీద ఉన్నారు ముగ్గురు, బ్రహ్మాండంగా రాస్తున్నారు. అప్పుడు నేను ఒక బుడ్డోని బయలుదేరాను దాంట్లో. అంటే ఒక సముద్రంలోకి అసలు ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తామో తెలియకుండా ఒక ధైర్యంతో దూకాను. కాకపోతే నాకేంటంటే నమ్మకం ఏంటంటే, ఒకసారి రాఘవేంద్రరావు గారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిశారు. కలిసి అప్పటికే తెలిసిందని నేను రాసిన తర్వాత ఎందుకో నా మీద బాగా వాత్సల్యం అనుకో రాఘవేంద్రరావు గారికి.
కలిసిన తర్వాత నేను ఏదో పని మీద వెళ్ళాను. అక్కడ రాఘవేంద్ర గారు చెన్నై వెళ్తున్నారు. వెళ్తూ నన్ను చూసి నేను నమస్కారం సార్ అంటే, బోస్ ఏంటి ఇంకేం రాస్తున్నావు అంటే, రాస్తున్నాను సార్ చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయంటే అని ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, నువ్వు కొత్తోడివి కదా, నువ్వు కొత్త రచయితవు కదా, కాబట్టి కొత్తగా రాయి. నైస్. చిన్న మాటే, చాలా చిన్న మాట, కానీ దాంట్లో అర్థం చేసుకుంటే చాలా సముద్రం అంత ఉంది, అర్థం భావం ఉంది. ఏంటంటే ఆయన ఏమన్నారంటే, కొత్తవాడివి కదా, నువ్వు కొత్తగా రాయి అన్నారు. ఆలోచించాను, ఏంటి ఈ మాటకు అర్థం ఏంటి, దీని వెనకాల ఏంటి భావం అని ఆలోచిస్తుంటే, అంటే వేటూరు గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు, భువన్ చంద్ర గారు ఉన్నారు. నేను వాళ్ళ పాటల ప్రభావం నా మీద ఎంతో ఉంది. వీళ్ళే కదా, ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, సముద్రం, వీళ్ళ పాటల ప్రభావం నా మీద చాలా ఉంది. పాటలు వినే కదా పెరిగాను. అవును, పాటలు మాత్రమే విని పెరిగాను. పాటలో చిన్నప్పుడు ఆ సాహిత్యం అంతే తప్ప నాకు ఇంక వేరే లోకం తెలియదు. అంటే రాస్తున్నప్పుడు తెలియకుండా వేటూరు గారి శైలు, శాస్త్రి గారి శైలు, భువన్ చంద్ర గారి ముద్ర ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా తెలియకుండా. అంటే అవేమీ లేకుండా నీదైన బాణీలో, నీదైన ముద్రతో, నీదైన శైలిలో నువ్వు పాట రాయాలి. అప్పుడే అది రాణిస్తుంది, నీకు గుర్తింపు వస్తుంది, నీకు పేరు వస్తుంది, నువ్వు కొత్తవాడిగా నువ్వు ఆ పని నువ్వు చెయ్యాలి అని చెప్పినట్టుగా నాకు ధ్వనించింది. అప్పుడు నా శైలి ఏంటి, నేనేంటి అన్నది నన్ను నేను అన్వేషించుకోవడం, అంతరంగంలో చూసుకుంటూ కొత్తగా రాయాలి, కొత్తగా రాయాలి, కొత్తగా రాయాలి. ఆ కొత్త అనేది ఈ రోజు వరకు కూడా ఉంది, వదలలేదు. ఆయన చెప్పిన మాట అప్పుడెప్పుడో బేగంపేట ఎయిర్పోర్ట్లో చెప్పిన మాట ఇప్పటికీ కొత్తగా ఉంది. భార్యాభర్తల మధ్య ఒక అనురాగం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఒక ఆ దాంపత్యంలోని ఆ మాధుర్యాన్ని వర్ణిస్తూ ఒక పాట రాయమంటే అదే కొత్తదనాన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. అది ఆయన చెప్పిన మాట, భగవంతుడి దయ, నా కృషి, దాంట్లో రాశాను. భర్త భార్యను అడుగుతున్నాడు, నీకు నచ్చిన సంగీతం ఏంటి, నీ చెప్పుల సవ్వడి, నువ్వు మెచ్చిన నగలు ఏంటి, మెడ వంపున ముద్దు తడి, నీకు ఇష్టమైన చోటు ఏంటి, అది చల్లని నీ ఒడి, నువ్వు కోరుకున్న దుస్తులేంటి, నీ వెచ్చని కౌగిలి, నులి వెచ్చని కౌగిలి, అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేని, నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేని అంటూ రాసిన పాటలో మళ్ళీ అమ్మాయి అడుగుతూ ఉంటుంది, నీకు నచ్చిన పరిమళం ఏంటి అంటే నీ ఒళ్ళే నిలువెల్ల, నీకు నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి అంటే గుండె కంటిన బొట్టు బిళ్ళ, నువ్వు రోజు చదివేది ఏంటి, నీ పరువాల పత్రికని, నువ్వు చూడొద్దు అనుకున్నది ఏంటి, నీ కన్నుల నీటిని, నీలి కన్నుల నీటిని, అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేను. అంటే ఆ కొత్తదనాన్ని ఇలా ఇంతవరకు కాపాడుకుంటూ ఆ మాటను శిరోధార్యంగా భావించి శిరోధైర్యంగా చేసుకుని నేను ఇంత దూరం ప్రయాణిస్తూ వస్తున్నాను. మీరు అద్భుతమైన పాటలు రాస్తారు. మరి ఈ పాటకి ఆ ఆటకి ఎక్కడ కుదిరింది సార్? ఈ పాటకి ఆ ఆటకి ఫ్లైట్లో కుదిరింది. ఓకే. పెళ్లిపేటల సినిమాకి నేను పాటలు రాసి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నాను, పాటలు రాసేసి. తను పెళ్లిపేటల పాటలకి నృత్య దర్శకత్వం వహించడానికి చెన్నై నుంచి తను హైదరాబాద్ వస్తుంది. అప్పుడు మా ఇద్దరికి ఒకే మేనేజర్ కాబట్టి, పెళ్లిపేటల మేనేజర్ కాబట్టి, అప్పుడు ఒకే టికెట్, అంటే పక్క టికెట్లు, పక్క సీట్లు ఇచ్చారన్నమాట. నేను పక్క సీట్లో, తన పక్క సీట్లో కూర్చున్నాను. నాకు తన కొరియోగ్రాఫర్ అని తెలిసి నాకు చూశాను, మన పేపర్లో మన సితారా చూస్తుంటాం కదా, సుచిత్ర అని చూశాను. మొదటిసారి పక్కన కూర్చుంది, గమనించాను ఈమె తనే అని చెప్పేసి. నన్ను కూడా గుర్తుపట్టిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తను లలిత సహస్రనామం చదువుతోంది, కొంచెం బిగ్గరగానే. నేను టేక్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ గాల్లోకి వెళ్ళాక, ఏంటండి మీరు అలా చదువుతున్నారు, ఏంటి లలిత చదువుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు ఏంటి అన్న. అంటే మంత్రాలు అంటే నాకు కొంచెం భయము, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతే భయం. అంటే ఎందుకు భయం అని అడిగాను. అడిగితే తను ఇప్పుడు మన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు తిరుపతిలో ఒక ఫ్లైట్ అక్కడ క్రాష్ ల్యాండింగ్ అక్కడ పొలాల్లో, తను ఆ ఫ్లైట్లో ఉంది. ఓకే. అప్పుడు ఆ సమయంలో తను ఆ ఫ్లైట్లో ఉంది. అందువల్ల ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా అలా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు భయం, మళ్ళీ ల్యాండింగ్ అప్పుడు భయపడుతుంది అనమాట. ఆ భయం పోవడానికి నేను ఇలా లలిత చదువుతుంటాను అనగానే, బాగుంది అని చెప్పేసి, అదే మీ పాటలు వింటుంటాను, మీ పాటలు పాడు అంటే మాటల్లో అలా మెల్లగా మాటలు పడిపోయి మీ పాటలు విన్నాను. మొన్న పరదేశ్ సినిమాకి నేనే కొరియోగ్రఫీ చేశాను, అప్పటి పరదేశ్. అవును సార్, అవును. దాంట్లో మీ పాటలు బాగుంటాయండి. అవును, మీకు ఏం నచ్చింది నా పాటలో అని నేను అడిగాను. అడిగితే ఒక పాటలో నాకు ఒక 2 వాక్యాలు చాలా నచ్చాయండి. ఏంటండి అని అడిగితే, పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపి, పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపి,
ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే. పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే. పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే. ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే. ఏడే. సూపర్. ఈ వాక్యాలు తనకు బాగా నచ్చింది. ఇవి చెప్పగానే అమ్మో ఇదేంటి ఇలాంటి కవితాత్మకమైన పంక్తులు ఉదహరిస్తుంది. మామూలుగా కొరియోగ్రాఫర్లు అంటే వాళ్ళు ఏదో విన్యాసాలు భంగిమలు ఉంటాయి, వాళ్ళు ఇలా సాహిత్యాన్ని ఇంత అర్థం అర్థం చేసుకోవడం, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ నాకు చెప్పడం అన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పైగా ఇలాంటి పంక్తులు చెప్తుంది. తణుకు వరకు కటకో లడకో చివరికి న్యూయార్కో మెదకో మాస్కో అది కాదు ఇవి చెప్తుంది. అందులో ఉన్నది చివరిలో ఉంటాయి. అరే భలే ఉందని చెప్పేసి అప్పుడు నాకు చాలా మంచి ఒక అభిప్రాయం ఏర్పడిపోయి నాకు మనసులో ఏమనిపించిందంటే ఒక కవిత్వాన్ని అర్థం చేసుకుంది కాబట్టి కవిని కూడా అర్థం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో తనను నేను అర్థం చేసుకున్నాను. సింపుల్గా అయిపోయింది సార్ అంతా. దాని తర్వాత మాట్లాడుకున్నాము, తర్వాత కలుసుకున్నాము. అప్పుడు పెళ్లిపీటలు ఫంక్షన్లో ఇంకా మిగతా అలా ఇంకా నేను తను ఎక్కడ కొరియోగ్రఫీ చేస్తుందో అప్పుడప్పుడు నేను వెళ్ళేవాడిని, చూసేవాడిని, మాట్లాడేవాడిని. అలా అలా మెల్లమెల్లగా పరిచయం పెంచుకొని పరిచయం కాస్త ప్రేమ కాస్త పెళ్ళి. 1999లో పెళ్ళైంది మాది, మార్చి 7 రోజు. మీరేనా ప్రపోజ్ చేసింది? నేనే ప్రపోజ్ చేశాను. అంటే నాకేంటంటే ఇంకా నేను ఉధృతంగా పాటలు రాస్తున్నాను, పెళ్ళి కూడా చేసుకుంటే ఇంకా పూర్తిగా నేను దీని మీద దృష్టి పెట్టవచ్చు, ఇంకా నాకు మనసు మళ్ళీ దీని మీద వెళ్ళకుండా అని చెప్పేసి అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలన్న ఒక ఆలోచన ఉన్నాను. అప్పుడు తను నాకు ఎదిరింది. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం బాగుంటుందని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి మళ్ళీ రకరకాల సందేహాలు, సంకోచాలు. ఏంట్రా మరి సినిమాలో పనిచేస్తున్న అమ్మాయి అంట అదంట ఇదంట అని చెప్పేసి అంటే లేదు నాకు నచ్చింది, అమ్మాయి చాలా మంచిదని చెప్పేసి నా మాట మీరు నమ్మండి అంటే చూడండి అని చెప్పాను. తర్వాత ఇప్పుడు పెళ్ళయిన తర్వాత మాకు పిల్లలు పుట్టాక మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా మా ఆవిడ మీద అందరికి ప్రేమ. మా కుటుంబాన్ని అంతా ఇప్పుడు బండికి ఒక ఇరుసు ఎలా ఉంటుందో ఇరుసు వల్లే చక్రాలు లేకుండా తిరుగుతూ ఉంటాం. ఇరుసే బండికి మనకు కనిపించేదంతా బండి చక్రాలు, కానీ దీని వెనకాల ఒక సూత్రం మాత్రం ఇరుసు అన్నమాట. మా కుటుంబానికి ఇరుసు మా ఆవిడ. మా అన్నయ్యలు కావచ్చు, మా వదినలు, మా అక్క, మా బావ, మా అమ్మ, బాపు, అందరి పిల్లలందరికీ తను ఒక ఇరుసులాగా పనిచేస్తుంది అనమాట. అందరిని ప్రేమిస్తుంది, అందరిని అభిమానిస్తుంది, అందరికీ ప్రేమ పంచుతుంది, అందరు తనతో చాలా సన్నిహితంగా ఉండేలాగా చనువిస్తుంది. ఇలాంటివన్నీ దానివల్ల నాకేం మేలు జరిగిందంటే కుటుంబం కావచ్చు, కుటుంబ బాంధవ్యాలు ఇవన్నీ కూడా తను చూసుకుంటా ఉంటాను. నేను పూర్తిగా నా పాట మీద దృష్టి పెట్టడానికి నాకు బాగా సమయం దొరుకుతుంది. నేను ఇంకెవరైనా వచ్చినా కూడా నేను ఒక్కొక్కసారి మాట్లాడను కూడా. ఎవరైనా చుట్టాలు, మా అన్నయ్య వాళ్ళు వచ్చినా, మా వదిన వాళ్ళు వచ్చినా, మా అక్క బావ వచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. ఇంకా మాట్లాడు నా పనిలో నేను ఉంటే చదువుకుంటా రాసుకుంటా ఉంటాను. అయినా వాళ్ళు ఏమనరు, ఎందుకంటే మావాడ అన్ని సపర్యలు అంత ఆదరణ అంతా తను చూసుకుంటుంది. దీనికి చాలా సమయం కావాలి. ఇది ఒక పెద్ద విన్యాసం నిజంగా అందరి జీవితాల్లో. అంటే సమయం పంచడం, స్నేహానికి, బంధువులకి, చుట్టాలకి, మిత్రులకి అందరికి సమయం పంచడం చాలా పెద్ద విషయం. అది ఒకరు బాధ్యత తీసుకుంటే మనకి ఎంతో సమయం దొరుకుతుంది, ఎంతో కాలం మన చేతిలో ఉంటుంది. ఇదంతా మా ఆవిడ చేయడం వల్ల నాకు నా పని సులువైంది. అప్పటికి ఆవిడ కూడా ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్, బిజీగా ఉన్నారు, మీరు రచయితగా బిజీగా ఉన్నారు. మరి అంటే ఇన్నేళ్ల ఈ దాంపత్యం ఇలాగా సవ్యంగా సాగుతుందంటే ఎవరు ఏమేమి త్యాగం చేశారు సార్? త్యాగం నేనేం చేయలేదు ఎప్పుడు. మా ఆవిడ చాలా త్యాగాలు మా ఆవిడ చేసింది. ఎందుకంటే సాధారణంగా మహిళలే త్యాగాలు చేస్తారు, స్త్రీలే త్యాగమూర్తి అనురాగమూర్తి అమ్మ, నిజంగా వాళ్ళే త్యాగాలు చేస్తారు. ఎందుకంటే ఒక సూక్తి గుర్తొచ్చింది నాకు, ఆస్కార్ వైల్డ్ అంటారు. ఏంటంటే స్త్రీ ఎప్పుడు తన సర్వస్వాన్ని ధారపోస్తుంది, స్త్రీ తన సర్వస్వాన్ని ధారపోసి తిరిగి వాయిదా పద్ధతిలో కోరుకుంటుంది. సూపర్. తన దగ్గర ఉన్న ₹1,00,00,000 ముందు ఇచ్చేసి నెలకి 100 చొప్పున వాయిదా పద్ధతిలో కోరుకుంటుంది. అంతే, అది స్త్రీ తను అలాంటి స్త్రీమూర్తి. త్యాగాలు ఎప్పుడు వాళ్ళే చేస్తారు, మనం భోగాలు. ఆ త్యాగం నుంచి వచ్చిన ఆ ఫలితాన్ని, ఆ భోగాన్ని మనం అనుభవిస్తాం. భోగం కాకపోతే ఏంటంటే తను ఎలాంటి త్యాగాలంటే ముందు వచ్చినప్పుడు మేము పెళ్ళైనప్పుడు తనకు పని రాలేదు, తను పని చేయలేదు. పెళ్ళైంది కదా ఇంకా కొరియోగ్రఫీ చేస్తుందో చేయదో కొరియోగ్రఫీ అని చెప్పేసి చాలా మంది పని తను పిలవలేదు. అప్పుడు ఇంట్లోనే ఉంది.
ఇంటి పనులు చేసుకుంది, వంట నేర్చుకుంది, ఉమ్, అన్ని పనులను తనే చేసేది. మేము ఇద్దరమే కాబట్టి అన్ని పనులు తనే చేసేది. ఉమ్, పెద్ద సౌకర్యాలు ఉండేవి కాదు, నాకు తక్కువ రాబడి వచ్చేది. ఉమ్, అన్ని ఇంటి పనులను చూసుకునే తర్వాత మెల్లిమెల్లిగా తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వే కావాలికి పిలిచారు తను. ఉమ్, నువ్వే కావాలో సింగిల్ కార్డ్ అన్ని పాటలు తనే చేసింది. చేశారు. మళ్ళీ ఆ సినిమా విజయం సాధించడంతో మళ్ళీ తనకు పని Busy. చేతిండా పని వచ్చింది. ఉమ్, అప్పుడు కొంచెం పిల్లలు పెరుగుతున్నారు. వాళ్ళ అక్క మా వదిన గారు మా ఇంట్లో ఉండడం వల్ల, పిల్లల్ని చూసుకోవడం వల్ల ఉమ్, అలా మెల్లిమెల్లిగా ఇద్దరం మళ్ళీ పరుగు పందెంలో అలా ముందుకు వెళ్ళడం జరిగింది. ఉమ్, అలా కొన్నాళ్ళ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేది మా ఆవిడ కొంచెం పని తగ్గించుకొని, ఉమ్, మీరు బాగా చేయండి, ఎందుకంటే పిల్లల్ని నేను చూసుకుంటా, వాళ్ళ చదువులు వాళ్ళ ఇంకా అన్నీ, మా ఇంట్లో మా అమ్మ నాన్నల ఆరోగ్యాలు అవన్నీ కూడా తనే చూసుకునేది. ఉమ్, కొంత తనే పని తగ్గించుకొని మీ ఇంటి పనులన్నీ చూడడం వల్ల ఉమ్, నాకు మాత్రం ఎప్పుడు ఏ కొరత లేదు, ఏ వెలితి లేకుండా నన్ను పని చేసుకోవడానికి పురికొల్పేదాను. ఉమ్. మరి డైరెక్షన్ చేశారు కదా సార్ మధ్యలో? ఆ మధ్యలో చేసి తనకు చాలా కోరిక. మీరు పాట కూడా రాశారు, నేను మొత్తం పాటలు నా రాశాను. పేరు చెప్పుకోండి, బాగా ఫేమస్ కదా. ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. ఉమ్, ఆరో ప్రాణం సినిమా చాలా విజయం సాధించింది. వినీత్ సౌందర్య ఉమ్, ఆ సినిమాకి మూల కథ తనే ఇచ్చింది. ఓకే. తన కథలు కూడా మంచి కథలు రాస్తుంది. ఉమ్, తర్వాత ఈ పల్లకిలో పెళ్లి కూతురు కథ రాసిన తర్వాత రాఘవేంద్రరావు గారికి నచ్చి ఉమ్, ఆయన పర్యవేక్షణలో తను డైరెక్షన్ కూడా చేసింది. ఉమ్, దాంట్లో మొత్తం 6 పాటలు నేను రాశాను, కీరవాణి గారు స్వరపరిచారు. పాటలు కూడా చాలా పెద్ద హిట్. అవును. సినిమా పర్వాలేదు. ఇక మళ్ళీ తర్వాత ఇంకెందుకు సార్ ఇంకా తర్వాత వద్దనుకున్నారు? ఇంకా నేను బిజీ అయిపోయాను, పిల్లలు పెరుగుతున్నారు, మరి వాళ్ళ చదువులు చూడాలి కాబట్టి ఉమ్, తను ఇంకా దానికి పరిమితం అయిపోయింది. ఎస్, మీరు అన్ని రకాల సాంగ్స్ రాసిన ఇన్స్పిరేషనల్ సాంగ్స్లో చంద్రబోస్ గారిని దాటేలాగా రాసే ఇంకొక రచయిత రాలేడనేది చాలామంది ఒప్పుకొని తీరాల్సిన విషయం. చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. అంత ఇన్స్పిరేషనల్ పాటలో ఎప్పటికీ పాడుకుని అందరికీ అర్థమయ్యేలాగా ఇన్స్పిరేషన్ కూడా చెప్పడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే స్ఫూర్తికి స్ఫూర్తి ఏంటంటారా? అంతే కదా. స్ఫూర్తికి స్ఫూర్తి నా ఆర్తి, అంతే, వేరే ఏం లేదు. ఎందుకంటే అంటే నేను ఇప్పుడు ఇలాంటి మోటివేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, ప్రేరణాత్మకమైన గీతాలు 1-2 తప్ప నేను పెద్దగా వినలే. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, కల కానిది విలువైనది, 2 పాటలు నేను చిన్నప్పుడు విన్నాను. విన్నది. కాకపోతే మంచి పాటలే, కానీ తెలియకుండా అంటే నా జీవితంలో నాకు ఒక సంఘటన ఎదురైంది. ఏంటంటే సినిమాల్లోకి వస్తున్నప్పుడు, పాటలు రాస్తున్నప్పుడు, ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు, నేను ఇంజనీరింగ్లో బాగా చదివే విద్యార్థి. ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడప్పుడు చిన్న అవమానాలు ఎదురయ్యాయి, చిన్నవి. అంటే తేలిగ్గానే తీసుకోవచ్చు, కానీ నాకేంటంటే నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, నేను బాగా పెద్ద చదువు, సాంకేతిక విద్య చదువుతున్నాను. ఈ మాట నేను పడాలా, ఇలాంటి మాట నేను పడవచ్చా అని చెప్పేసి నాలో నాకే ఒక అంతర్మాధనం అనమాట. అలాగా ఇంటికి వచ్చేవాడిని, రూమ్కి వచ్చేసి ఆలోచించేవాడిని, 2, 3, 4 ఏంట్రా బాబు, మనకి ఇది అవసరమా? మనం చదివేస్తే మనకు ఉద్యోగం వస్తుంది, మన స్థాయి ఎక్కడ ఉంటుంది, ఇలాంటివన్నీ మనం ఎదుర్కొంటున్నాం ఏంటని అనుకున్నా. కాకపోతే మన ఆలోచన పెద్దది, మనం తీసుకున్న ఒక అడుగు చాలా గొప్పది, దీన్ని ముందుకే తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళకూడదని చెప్పేసి ఆలోచిస్తూ అవమానాలు వస్తుంటే చూద్దాం ఏమవుతుందో చూద్దామని ఒక నిర్ణయం తీసుకున్నా. 100 అవమానాలు ఎదురైన రోజు వెనక్కి వచ్చేద్దాం, లేదంటే ముందుకెళ్ళిపోదాం అని రాసుకున్నాను. బుక్లో రాస్తున్నాను, రావడం 1, 2, 3, 4, 5, 6 అలా 20, 21 వరకు అవమానాలు, 21 వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ 21 తర్వాత అవమానాల స్థానంలో బహుమానాలు, సన్మానాలు రావడం మొదలెట్టాయి. ఇదంతా కూడా అంటే మన అవమానాలు భరించాలి, దాన్ని మనం అనుభవించాలి, దాంట్లోని ఆ చేదును కూడా తీసుకొని ఆ చేదు నుండి మనం తీపిని పుట్టించాలి, సృష్టించాలన్నది నా జీవితంలో ఎదురైన ఘటన. కాబట్టి దాన్నే నేను ఆధారంగా చేసుకొని అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి,
ఎవరిమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎస్ సార్. అంటే ఇంటా ఉంటే ఇప్పుడు మీరు మామూలుగా పాడినా కూడా వితౌట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమీ లేకపోయినా కూడా నిజం కదా! అనేంత ఫీలింగ్ హత్తుకుంటాయి అంటే సార్ ఆ గుండెలకి. జీవితానుభవాల నుంచి రాసిన పాట పాట ఇది. కాబట్టి కాబట్టి అదంత వాస్తవంగా అనిపించింది. అది అంతమందిని కదిలించింది. తమాషా ఏంటంటే ఈ పాట రాసినప్పుడు, ఈ పాట సినిమా విడుదలైనప్పుడు హ్మ్. సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఈ పాట కూడా పెద్ద విజయం సాధించలేదు. కాకపోతే నన్ను ఒక కంపెనీ వాళ్ళు, ఎస్‌బీఐ లైఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం కోసం పిలిచారు. హ్మ్. శిల్పకళా వేదికకి. హ్మ్. పిలిస్తే నేను వెళ్ళి ముందు ఇదంతా ఈ కథంతా చెప్తూ పాట పాడాను. ఇలా హ్మ్. జీవితంలో ఎదురయ్యాయి నాకు. అయినా నేను వెనుదీయకుండా, వెనకడుగు వేయకుండా ముందుకే నడిచాను. అందువల్ల నా ఇంత జీవితం ఇంత ఇంత ఆనందమయం అయిపోయిందని చెప్తూ పాట పాడాను. హ్మ్. పాడినప్పుడు వాళ్ళు సెల్ ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. హ్మ్. తీసుకొని వాళ్ళ ఇన్నర్ సర్కిల్‌లో ఆ వీడియోని పంచుకున్నారు. హ్మ్. షేర్ చేసుకున్నారు. మెల్లమెల్లగా ఇంకేముంది అలా ఇంకా బయటకొచ్చేసింది. హ్మ్. బయటకొచ్చి పాట విడుదలైన 20 ఏళ్లకు విజయవంతమైంది పాట. అంటే వ్యాలిడిటీ పీరియడ్ హ్మ్. అనేది ఉండదు సార్ అది. వీటిలకి. సాహిత్యానికి, కళలకి అంటే మనం నిజాయితీతో చేస్తే, చేస్తే చిత్తశుద్ధితో ఒక పని చేస్తే, పూర్తి మనసు పెట్టి, మనస్ఫూర్తిగా, హృదయస్ఫూర్తిగా మనం ఒక పని చేస్తే గనక, అది ఎప్పుడో ఒకప్పుడు నీకు ఫలిస్తుంది. గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. 500 ఏళ్ల క్రితం, హ్మ్. 5 శతాబ్దాల క్రితం పాటలు రాశారు. అన్నమయ్య కీర్తనలు రాశారు. హ్మ్. దాదాపు 33,000 కీర్తనలు రాశారు. అప్పట్లో. ఆయన పేరు ఆశించలేదు, ఆయన కీర్తి ఆశించలేదు, ఏ ప్రయోజనం ఆశించకుండా హ్మ్. ఆయన కేవలం వెంకటేశ్వర మీద భక్తితో 33,000 సంకీర్తనలు రచించారు. హ్మ్. రచించారు. ఎక్కడ ఆ తాళపత్ర గ్రంథాల మీద, బండల మీద, కొండల మీద, రాళ్ళ మీద రాసి ఆయన హ్మ్. అయిపోయింది. హ్మ్. దాని తర్వాత దాంట్లో నిజాయితీ ఉంటే, దాంట్లో నిబద్ధత ఉంటే, దాంట్లో సారం ఉంటే, దాంట్లో విషయం ఉంటే గనక దాన్ని తవ్వి తీయడానికి 21 మంది ఐఏఎస్ ఆఫీసర్‌లని ఉపయోగించారు హ్మ్. ప్రభుత్వం. హ్మ్. కేవలం అన్నమయ్య ఆ సాహిత్యం కోసం, ఆ సాహిత్యాన్ని సాహిత్య బయటికి సేకరణ తేవడం కోసం. కోసం, హ్మ్. దాన్ని పరిశోధించడం కోసం, దాన్ని ప్రచురించడం కోసం, దాన్ని పరిష్కరించడం కోసం హ్మ్. 21 మంది ఐఏఎస్ ఆఫీసర్‌లను వినియోగించింది ప్రభుత్వం. హ్మ్. అంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే 500 ఏళ్ల క్రితం చేసినా బయటకొస్తుంది ఇప్పుడు. కాబట్టి ఏ పని చేసినా నిండు మనసుతో, నిజాయితీతో పని చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. చీకటితో వెలుగే చెప్పాను. అదసల అంటే అసలు నేనున్నానని అంటే మనకు వచ్చే అపజయమే జయాన్ని చెప్పుద్దనేది అసలు ఎంత ఈ దాంట్లో నాకు నచ్చిన పంక్తి ఒకటుంది. హ్మ్. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, ఎదగాలని. తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని. దాని తర్వాత వచ్చే వాక్యం, హ్మ్. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని. కన్నుల్లో నీరుంటుంది. కన్నుల్లో కలలు కూడా ఉంటాయి. ఆ కన్నుల నీటిని వృధాగా మనం జారిపోయేలా చేయకూడదు. యెస్. జారనివ్వొద్దు. హ్మ్. మరి ఏం చేయాలి కన్నుల నీటిని? ఆ కన్నుల్లో ఉండే కలల పంటను సాగు చేయడానికి ఇంకే ఆ నీరు ఉపయోగించు అంటున్నాడు. అస్సల హ్మ్. అంత లోతైన ఒక అదొక అభివ్యక్తి అది. కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. అంటే మీరు రాసిన ఒక్కొక్క పాట మీద, ఒక్కొక్క దాని గురించి చర్చించినా కూడా ఒక్కొక్క దాంట్లో అరగంట కంటెంట్ వచ్చేంత ఉంది సార్ యాక్చువల్‌గా. అసల హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంక అంతకు మించి ఏం చెప్పలేము. అయితే మీరు రాసిన ఈ 'నా ఆటోగ్రాఫ్‌లో' సాంగ్ అయితే ఎంతమంది దాని నుంచి ఓడిపోతాం అనుకున్నోళ్ళు కూడా గెలుపు పొందారో చెప్పలేము సార్. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎప్పుడు ఏ డల్ మూమెంట్ ఉన్నా కూడా అదే వినేవాళ్ళు యాక్చువల్‌గా. అసల మౌనంగానే పాట ఇప్పటికీ ఒక ఒక అంధుల పాఠశాలలో ప్రొద్దున్నే వాళ్ళు డైలీ. పిల్లలందరూ లేచి హ్మ్. దినచర్య ప్రారంభించడానికి ముందు తమ ప్రార్థనా గీతంగా వాళ్ళు ఆ పాటను ఆలపిస్తారన్నమాట. అంటే పాట ప్రార్థన అయింది.
ఇంకా అంతకు అంటే అంతకు మించిన మించిన మనకు మన జన్మ చరితార్థం కూడా ఇంతకు మించిన గొప్ప సంఘటన ఏంటి, ఇంత గౌరవం ఏంటి అదే సార్. అంటే ఒకటి ఏంటంటే గమ్మత్తైన విషయం ఏంటంటే పాట సినిమాలోనే పుడుతుంది, ఉమ్. పాట సినిమాలోనే సినిమాలోనే పుడుతుంది. పుడుతుంది, అవును. సినిమా కోసమే పుడుతుంది, అవును. కానీ సినిమాకు మించి ఎదుగుతుంది. అవును. సినిమా 3 గంటలే, ఉమ్. కానీ పాట జీవితాంతం జీవితాంతం. 100 ఏళ్ళు ఉంటుంది పాట, ఉమ్. 100 ఏళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. సినిమా చూస్తేనే, కానీ పాట ఒక్కసారి వింటే చాలు, Yes. ఇక అది మనతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. పాట అంత గొప్పది. Yes. కాబట్టి అలాంటి అవకాశం మనకొచ్చింది కాబట్టి ఉమ్. ప్రతి పాట నాకంతే ఒక అమూల్యమైంది, విలువైంది, ఉమ్. గొప్పది. కాబట్టి అలా గొప్పగా మలచడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. ఉమ్. ఆ మౌనంగానే పాట వల్ల చాలామంది జీవితాలు మారాయి. ఒకసారి ఏమైందంటే నేను అమెరికాలో ఏదో ఒక మన తెలుగు సంస్థ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. ఉమ్. వెళ్ళి కన్వెన్షన్ నుంచి హోటల్ ఇక్కడ రూమ్ ఉంటుంది, కన్వెన్షన్ ఇక్కడ ఉంటుంది. హోటల్ నుంచి కన్వెన్షన్ కనెక్షన్ ఉంటుంది, Yes, sir. చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది, అది నడవాలి. ఉమ్. నేను నడుస్తూ వెళ్తున్నాను, రూమ్ నుంచి కన్వెన్షన్కి వెళ్తున్నప్పుడు గబుక్కున మధ్యలో ఒక అబ్బాయి, పెద్ద ఆయన వచ్చి, నేను నడుస్తూ వెళ్తుంటే నన్ను చూసారు, గబుక్కు వచ్చేసి కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. వచ్చాడు, దండం పెట్టాడు, వెళ్ళిపోతున్నాడు. నేను ఏంటి బాబు ఇదేంటని చెప్పేసి హలో ఇట్లాండి అన్న. వెనక్కి తిరిగాడు, వచ్చి ఏంటి అసలు వచ్చారు, ఒక మాట పలుకు ఏమి లేదు, నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు, ఏంటి అసలు ఏం జరిగిందంటే కొంచెం నిశ్శబ్దం, అలా తల ఉంచుకొని మళ్ళీ పైకి లేచి, ఏమండి నేను వివేకానందుని చూడలేదు, ఆయన స్ఫూర్తి నేను చదివాను తప్ప నేను ఆయన ప్రత్యక్షంగా చూడలేదు, కానీ మీ పాట నాకు వివేకానందుని సూక్తంత గొప్పది, మీరు నాకు వివేకానందులు స్వామివారు అన్నారు. అనగానే ఏంటంటే అంత పని నేనేం చేశాను, అంత గొప్ప పని నేనేం చేశాను, మీకు ఏమి ఇచ్చానంటే ఏం లేదండి, నాకు మౌనంగా ఎదగమని పాట నా జీవితాన్ని మార్చేసింది. మొదటిసారి నాకు వీసా రిజెక్ట్ అయినప్పుడు మొత్తం నాకు అసలు నా కాళ్ళ కింద భూమి పగిలిపోయింది, ఆకాశం విరిగి వెన్ను మీద పడినట్టు అయిపోయింది. నాకు ఏ ఆశ లేదు, నాకు మొత్తం అంధకారం అయిపోయింది జీవితం. అప్పుడు ఈ పాటను ఎందుకో నాకు వచ్చింది, విన్న తర్వాత దాంట్లో మళ్ళీ ఆశలు పోగు చేసుకున్నాను. నిరాశతో నిస్పృహలో ఉన్న నాకు మళ్ళీ జీవితం మీద, బ్రతుకు మీద కొత్త ఆశలు చిగురింప చేసే ప్రయత్నం ఆ పాట నాకు లభించింది, ఆ పాట వల్ల నాకు లభించింది. ఆ పాటే ఈరోజు నా జాతీయ గీతము. నేను రోజు అదే ఆ పాట వింటాను. ఆ పాట ద్వారా విని మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకొని జీవితం మీద ఆశలు పెంచుకొని మళ్ళీ రెండోసారి వీసా కోసం వెళ్ళాను, ధైర్యంగా ఎదుర్కొన్నాను, వీసా వచ్చింది, అమెరికా వచ్చాను, స్థిరపడ్డాను. ఈరోజు నా జీవితం ఇంత సస్యశ్యామలంగా ఉందంటే కారణం ఆ ఒక్క పాటే అండి. పాట ఇంత చేస్తుంది, అందువల్ల మీరు నాకు దేవుడు, మీరు నాకు వివేకానందుడితో సమానం అని చెప్పేసాను. కానీ బాబు ఇంత కథ ఉంది, ఇంత కథ చెప్పాలి కదా, మాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాయండి. చెబితే మాకు ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం వస్తుంది, మళ్ళీ ఇంకొన్ని పాటలు రాస్తాం ఇలాంటివి. అంటే మనం వెళ్తున్నది ఏదైనా కార్యక్రమం వెళ్ళినప్పుడు నాకు ఎందుకోసం బయటికి వెళ్ళాలి, ఎప్పుడన్నా ఇలాంటి సభలకు సమావేశాలకు వెళ్తే మనం కలుసుకుంటాం, ఆ అనుభవాలను మనం తెలుసుకుంటాము, వింటాము. దాని ద్వారా మనం ఇచ్చిన స్ఫూర్తి మనకు స్ఫూర్తిని మళ్ళీ తిరిగి అందిస్తుంది, ఒక బలం ఇస్తుంది. మళ్ళీ మంచి పాట రాయాలి, కొత్త పాట రాయాలి, మళ్ళీ ఈ ప్రతి తరం, ఇప్పుడు జంజీ అయినా కూడా వీళ్ళకు ఈ తరానికి కొత్త భావాలు ఇవ్వాలి, వాళ్ళ జీవితంలో పనికొచ్చేవి విషయాలు ఎన్నో చెప్పాలి, వాళ్ళని ముందుకు నడిపించే ఒక ఆసరా మన పాట ద్వారా కల్పింప చేయాలని మనకు అనిపిస్తూనే ఉంటుంది. దానివల్ల అంటే మనుషుల్ని కలుసుకోవడం వల్ల, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల నాకు ఈ ప్రయోజనం ఉంటుంది అనమాట. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అనేది ఉంటుంది. మీకు తెలియకుండా మీరు కొన్ని వందల మంది జీవితాల్లో మీరు వెలుగు నింపడం అనేది ఇప్పుడు అంతే కదా. అతనికి లేకపోతే వీసా రిజెక్ట్ అయిపోయిన అతను మళ్ళీ ట్రై చేసి ఈ రోజు అతను బాగున్నాడంటే మీ పేరు చెప్పుకుంటున్నాడు రోజు. సో అవన్నీ కూడా మీకు వచ్చే బ్లెస్సింగ్స్. మొన్న పమేలా సత్పత్ గారు కరీంనగర్లో, ఆవిడ కలెక్టర్, కరీంనగర్ జిల్లాలో కలెక్టర్. ఆవిడ ఒక అంధులతో కలిసి ఒక పాట పాడింది. ఆ పాట ఏంటంటే నేను ఒక సినిమాలో రాశాను, నింగి నేల నాది అనే సినిమాలో రాశాను. అది వైకల్యం గురించి రాశాను ఆ పాట. ఆ పాట ఆవిడ పాడి అందరు పిల్లల్లో స్ఫూర్తినిచ్చింది. ఆవిడ కలెక్టర్ పాడింది. అది ఎప్పుడో ఒక చిన్న సినిమాలో రాశాను, నింగి నేల నాది అనే సినిమాలో. ఒక అమ్మాయికి చేతులు పోతాయి, అమ్మాయి గాలిపటం ఎగరేస్తుంటే చేతులు పోతాయి, చేతులు మొత్తం ఇక్కడ వరకు పోతాయి. పోయిన అమ్మాయి అప్పటి వరకు చేతులుండి గబుక్కున చేతులు పోయేసరికి ఆ అమ్మాయి ఎలా చేయాలో తెలియక మెల్లమెల్లగా పనులన్నీ తను చేసుకోవడం మొదలెడుతుంది, సాధన చేస్తుంది. చేసి మొండి చేతులు కాళ్ళతోటి కంప్యూటరు, క్యాలిక్యులేటరు ఉపయోగించడం, తర్వాత వంటలు చేయడము, కూరగాయలు తరగడం, ఇలాంటివన్నీ చేసి పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధిస్తుంది. ఎంబీబీఎస్లో సీట్ కూడా సాధించి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేస్తుంది కాళ్ళతోటి. ఇది కథ.
దీనికి ఒక నేపథ్య గీతం కావాలంటే నేను ఒక పాట రాశాను. అదేంటంటే వైకల్యం గురించి రాశాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే పిలిచింది గమ్యం. సూపర్ 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 సూపర్. ఈ పాట దివ్యాంగులకి ఇదొక జాతీయ గీతం లాంటిది. పిల్లలందరూ పాడుకుంటారు. అంటే వైకల్యం ఉన్నంత మాత్రాన మనకు మనసుంది, గుండె ఉంది, ధైర్యం ఉంది, మనం సాహసం చేయగలిగే మనకు చిత్తం ఉంది. కాబట్టి కేవలం శరీరాంగాలు బాగోలేకపోయినంత మాత్రాన కాదు, మనసు ఉంటే చాలు అన్న ఒక భరోసాను వాళ్ళలో కల్పిస్తుంది. ఈ పాట ఆ కోణంలో రాశాను. ఇట్లా ప్రతి ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్రతి దశలోనూ ఒక్కొక్క కోణంలో ఇలాంటి పాటలు రాసే అవకాశాలు నాకు చాలా వచ్చాయి. మొత్తం మీద ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గీతాలు 29 రాశాను. సూపర్. బట్ దేనికదే వేరే 29 గీతాలు రాసే అవకాశం నాకు ఒక్కడికే లభించింది. అట్లాగే ఏ సందర్భం లేకపోయినా కూడా హీరో హీరోయిన్ ఒక వేదిక మీద పాట పాడాలి, విలన్ ఉంటాడు ఎదురుగా, విలన్ను చూస్తూ పాడొచ్చు. నీ భర్తం పడతా, నీకు మొగుడిని నేను, నీకు ఇంకా మూడిందని అలా పాడొచ్చు. కానీ ఆ సందర్భంలో ఒక స్ఫూర్తి గీతం రాశాను, అది చాలా విజయం సాధించింది. ఆ సినిమా పేరు చూడాలని ఉంది. ఆ పాట ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికిరాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా, ఓ మారియా. ఇప్పుడు ఎప్పుడు చూడాలని ఉంది. ఇప్పుడు నిన్న వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకాలో కూడా ఒక పాట, ఒక చిన్న పాట రాశాను. అదేంటంటే, నువ్వెంతని వాగినోళ్ల ముందు, నిన్ను చిన్న చూపు చూసినోళ్ల ముందు, నువ్వెంతని వాగినోళ్ల ముందు, నిన్ను చిన్న చూపు చూసినోళ్ల ముందు, పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు, ఓటమి నీదని చెబితే విధితోనే తలబడు, ఓటమి నీదని చెబితే విధితోనే తలబడు, నిలబడు కలబడు తలబడు విజయాల వెంటపడు, పడు 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 లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు, ఓటమి నీదని చెబితే విధితోనే తలబడు, నిలబడు కలబడు తలబడు విజయాల వెంటపడు, పడు 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 లేచి నిలబడు. ఇది రిలీజ్ అయిన తెల్లారు సార్, మీరు చాలా మంది స్టేటస్లు ఇదే ఉంది. యాక్చువల్గా ఇంత సాహిత్య విలువలతో మీరు పాటలు రాస్తుంటారు. సై సినిమాలో జస్ట్ మామూలుగా పారగాన్ షూస్ ఇవన్నీ ఉంటాయి కదా మొత్తం. అదేంటంటే అంటే దాంట్లో మనం ఏం కోణంలో చూడాలంటే, నాకు చాలా ఏంటంటే వైవిధ్యం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చరివిత చెరుణం పిష్ట పేషణం అంటారు, కొట్టిందే కొట్టడం నవిలిందే నవలడం కాకుండా కొత్తగా ఏదన్నా విభిన్నంగా వైవిధ్యంగా ఉండాలని బాగా తప్పిస్తుంటాను. అందువల్ల చాలా విభిన్నమైన వైవిధ్యభరిత పాటలు రాయగలిగాను. అందులో ఇదొకటి. ఏది అంటే, కథాంశం ప్రకారం, సినిమా ప్రకారం సందర్భం ఏంటంటే, అబ్బాయి వెళుతూ బస్సులో వెళుతూ నడుస్తూ వెళుతూ
దారిలో కనబడే బోర్డులని చదువుతాడు. చదవడం అతనికి అలవాటు. అవును. చాలా మందికి మనలో ఉంటుంది, బోర్డులను అవును. చదువుతూ వెళ్తాం. ఉమ్, అట్లాగే అమ్మాయికి కూడా చదివే అలవాటు ఉంటుంది. ఉమ్, వీళ్ళిద్దరిది ఒకే అలవాటు కాబట్టి కలుస్తారు, వాళ్ళకిద్దరికి ఒక స్నేహం ఏర్పడుతుంది, వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ పడుతుంది. ఇది సందర్భం. అయితే తనలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉందని, తనలాంటి అబ్బాయి ఇంకొకరు ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరికి అర్థం అవ్వాలి ఆ పాట ద్వారా. ఉమ్, కాబట్టి పాడుతుంటాడు, పాడుతూ వెళ్తున్నప్పుడు అన్ని బోర్డులను కనబడుతుంటాయి అనమాట, అన్ని చదువుతుంటాడు. ఇది పల్లవిలో కేవలం అది మాత్రమే ఉంటుంది. చరణంలో నేనేం చేస్తానంటే, ఏమండి బోర్డులను చదువుతూ ఉంటే ఏం తమాషా ఉంటుంది, వరుసపెట్టి ఆ బోర్డు అదే కదా. అవన్నీ ఆ. వాటికి బాణీ సమకూర్చి పాడితే ఏం మజా ఉంటుంది, కొత్తగా ఆలోచిద్దాం అక్కడ కూడా. ఉమ్, మీరు ఏంటి చెప్పండి అన్నారు కీరవాణి గారు. ఉమ్, ఒక 2 రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి, నేను ఉండేది కమలాపూర్ కాలనీలో, ఉమ్, నేను చదువుకున్నది కూకట్పల్లిలో. ఉమ్. కమలాపురం నుంచి కూకట్పల్లి వరకు కార్లో వెళ్తూ 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 మొత్తం బోర్డులన్నీ మొత్తం రాసుకున్నాను బోర్డులన్నీ. వస్తూ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇటువైపు రాసుకున్నాను, వస్తున్నప్పుడు అటువైపు రాసుకుని ఎంత పెద్ద కట్ అయింది. కూర్చొని ఏం చేయాలి తమాషా, ఏం చేయాలి చరణంలో పల్లవంత అయింది. ఉమ్, చమత్కారం ఏం చేయాలి, మా పార్టీ నాయకుణ్ణి గెలిపించండి, మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును, జనశక్తి ప్లాట్లు సొంతం చేసుకోండి, విరిగిన ఎముకలకు కట్లు కట్టబడును, వాణి నవశక్తి బీడీ తాగండి, ఆంధ్ర బ్యాంక్ వారి సౌజన్యంతో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, జ్యోతిష్యం చెప్పబడును, ఉంగరాలు రంగురాళ్ళు ఇవ్వబడును, ఊరూరా ఊరూరు రావు అంటే ఏదో ఒక తమాషా దానికి దీనికి, అంటే 2 వాక్యాలను కలిపిస్తే దాంట్లోంచి ఒక నవ్వు పుట్టాలన్న Yes, sir. ఉద్దేశంతో అన్ని కలిపాను అనమాట. ఉమ్. దాన్ని ఒక వైవిధ్యాన్ని పాటగా మలిచాను. అసలు అంటే ఇలాంటి సందర్భాలు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? విచిత్రంగా అనిపిస్తుందా, కొత్తదాని అనిపిస్తుందా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? అంటే వాళ్ళు ఏదో ఉద్దేశించి, వాళ్ళు ఏదో కోరుకొని మనకు చెప్తున్నారు, మనం ఇంకేదో ఇవ్వాలి ఉమ్, అని దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని దాని మీద కొంచెం సమయం పెట్టి శ్రద్ధ పెట్టి ఉమ్, కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. ఉమ్. అలా ఇచ్చిన ప్రతిది కూడా సత్ఫలితాన్ని ఇచ్చింది. కీరవాణి గారికి మీకు చాలా అంటే హిట్ కాంబినేషన్, ఇన్ని పాటలు రాసిన మీరు, ఈవెన్ త్రిబులార్లో కూడా రాసిన మీరు, ఒక్క బాహుబలి దగ్గర ఎందుకు మిస్ అయ్యారు? నిజానికి బాహుబలిలో కీరవాణి గారే రాశారు, కీరవాణి గారు రాశారు, కీరవాణి గారు వాళ్ళ నాన్నగారు శివశక్తి దత్తు గారు దత్తా గారు రాశారు, రాశారు. తర్వాత అవును. రామకృష్ణ గారు రాశారు. ఉమ్, ఆ సినిమాలో నాకు అవకాశం రాలేదు అంతే. ఉమ్. అన్నీ కూడా వడ్డీతో ఆర్ఆర్ఆర్లో వచ్చింది కదా అవకాశం. ఆస్కార్ ఇచ్చారు ఏకంగా ఆ. ఎక్కడ మొత్తం తీసుకెళ్ళి. మీకు ఇంత సాహిత్యం తెలుసు, ఏదైనా వస్తే దానికి 1-2 సార్లు అనుకుని చేయగలరు. డబ్బింగ్ సినిమాలు ఏంటంటే వాళ్ళకు పరిధులు ఉంటాయి కదా సార్, కొన్ని పరిధుల్లోనే రాయాలి కదా, అక్కడ సాహిత్యం త్యాగం చేయాల్సి వస్తుందా? అంటే రాసే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది దానికి, డబ్బింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు. చాలా స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే మనదే తుది నిర్ణయం. ఉమ్, ఈ పాట ఇలా ఉంది, ఇలా చిన్న చిన్న మార్పులు చేయాలి, ఇలా ఉంటే బాగుంటుందని సూచించే వాళ్ళు, మనల్ని శాసించే వాళ్ళు ఎవరు ఉండరు. ఉమ్, పూర్తిగా మనదే బాధ్యత, ఉమ్, మనమే దానికి న్యాయమూర్తులు అనమాట. అలాగే నేను అనువాద గీతాలు చాలా చాలా మంచి పాటలు రాశాను. అందులో ఇప్పటికీ మారుమోగే పాట ఏంటంటే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, ఈ పాట. తర్వాత హిందీలో బ్రహ్మాస్త్రాలో ఉమ్. ఆ బ్రహ్మే నేను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్ని ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చేరగా ప్రియా. బట్ లిప్ సింక్ అవేమైనా ఇబ్బంది ఉండవు? ఆ పాబామా, ఈ పాబామా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. అంటే పాబామా ఏంటంటే క్లోజ్ లిప్స్ అనమాట. Okay. పాబామా వచ్చినప్పుడు పెదాలు రెండు కలుసుకుంటాయి. వా వచ్చినప్పుడు కూడా వా అనేది కూడా వీటిని ఏమంటారంటే ఓస్ట్యాలు అంటారు. పాబామా ఓస్ట్యం అంటే పెదాల కదలికతో పుట్టే పదాలు ఓస్ట్యం అనమాట. వా అనేది అర్ధోష్ట్యం అనమాట, హాఫ్ ఓవెల్ అది. అయితే ఈ పాబామాను వాను చూసుకుంటే కానీ మనకు అర్థమైపోతుంది. మనం సాహిత్యం చూడగానే పా ఎక్కడొచ్చింది, బా ఎక్కడొచ్చింది, మా ఎక్కడొచ్చింది, వా ఎక్కడ, ఈ ఓష్ట్యాలను చూసుకుంటే కనుక మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. కొంత నేర్పు, కొంత చాకచక్యం అవసరం అనువాదకతలు రాసి. అయితే ఒక్క సందర్భంలో మీరే చెప్పారు, అంటే శంకర్ గారికి సంబంధించిన పాటల్లో కొన్ని పదాలు కూడా వాళ్ళే ఇచ్చేశారు, రాయమన్నారు, అందుకే నేను వైడ్స్లో ఉన్న వైడ్ షార్ట్స్ ఉన్న సాంగ్ తీసుకున్నాను, ఇది నోకియా సాంగ్ అని చెప్పేసి అన్నారు. అంటే కొంతమంది డైరెక్టర్లు మాత్రం వాళ్ళు ఈ పదాలు ఉండాలని మనకి ఇస్తారా? కొన్ని
టెక్నికల్ వర్డ్స్ అంటారు, సాంకేతిక పదాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా. నీకు నాకు నోకియా, మాఫియా, క్యాపుచినో, ఈ పదాలు వచ్చినప్పుడు మనం దానికి మనం వేరే పదాలు రాస్తే బాగుంటుంది, ఎందుకంటే అప్పటికి అది చిత్రీకరణ అయింది. ఆ పదాలను అలాగే పెట్టి చుట్టూ అల్లాలన్నమాట. అదొక చిన్న విన్యాసం, ఒక సర్కస్ అది. అది చేయడం వస్తే బాగానే ఉంటుంది. ఎంతమందికి రాసినా కానీ సుకుమార్ గారికి ఎప్పుడు సింగిల్ కార్డు. సుకుమారు, డిఎస్పి, చంద్రబోసు ఈ కాంబినేషన్లో వచ్చినవన్నీ కూడా బ్లాక్ బస్టర్లే. ఒక రంగస్థలం తీసుకున్నా, మొన్న వచ్చిన పుష్ప అయితే మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేసింది. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ వెనక ఇదేంటిది? ఎందుకు ఆయన మీరు కాకుండా ఇంకా వేరే వాళ్ళని ఎవరిని ఎందుకు ఎంచుకోలేరు ఆయన? ఎందుకంటే మొదటి నుండి మా కలయిక అలా ఏర్పడింది అనమాట. ఏదో ఒక కారణంతో ఏర్పడింది. ఆర్య నుండి సుకుమార్ గారికి అన్ని సినిమాలు రాస్తూ మధ్య మధ్యలో కొన్ని సినిమాలకి కొన్ని పాటలు రాశాను. కానీ వన్ నేను ఒకటిలో మొత్తం రంగస్థలం మొత్తం పాటలు, పుష్ప 1 మొత్తం పాటలు, పుష్ప 2 మొత్తం పాటలు, 4 సినిమాలకు సింగిల్ కార్డులు రాశాను. అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం కావచ్చు, తర్వాత స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఒకరు పంచుకునే ప్రేమ కావచ్చు, ఒకరి పట్ల ఒకరికున్న నమ్మకం ఉండొచ్చు. కొన్నిసార్లు ఒక సామెత ఉంది కదా, నమ్మకమే మనల్ని సమర్థుల్ని చేస్తుందంటారు. ఆయన మన మీద పెట్టే నమ్మకం అప్పటి వరకు మనలో మనం సృజించని భావాల కంటే కొత్త భావాలు సృజించాలా చేస్తుంది. ఇది ఆ నమ్మకమే. ఆ నమ్మకం వల్ల మనం ఇంకా మరింత గొప్పగా పని చేస్తుంటాం, పని చేయాలనే తపన మనలో రగులుతుంటాం. అది సుకుమార్ గారు మనకిస్తారు, ఒక విలువ ఇస్తారు, ప్రేమనిస్తారు, మనల్ని వ్యక్తిగతంగా మనపైన శ్రద్ధ చూపిస్తారు. ఇప్పుడు కేవలం సినిమా లేదు కదా సుకుమార్ గారికి, లేదు కదా. సినిమా లేనప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం, మన పనిలో మనం ఉంటాం, వాళ్ళ పనిలో వాళ్ళు. సుకుమార్ గారు అలా కాదు, సినిమా లేకపోయినా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మాట్లాడట్లా 15 సెకండ్లు 20 సెకండ్లు అసలు ఏం నిశ్శబ్దమ్మా, సుకుభయ్య ఏంటి అసలు ఏం మాట్లాడు సుకుభయ్య అని అడుగుతున్నా, అసలు ఏంటి ఫోన్ కలిసిందా కలవలేదా, తర్వాత అని బోస్ గారు అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అన్నారు. అంటే 15 సెకండ్ల మౌనం తర్వాత ఏంటండి దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఏం లేదు ఇప్పుడే విన్నాను, అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేని పాట విన్నాను, ప్రతి వాక్యం ఎంత కొత్తగా ఉంది, ఎంత కవితాత్మకంగా ఉంది, నీకు నచ్చిన సంగీతం ఏంటంటే నీ చెప్పుల సవ్వడి అన్నారు, నువ్వు మెచ్చిన నగలు ఏంటంటే మెడవంపున ముద్దు తడి, నీకు ఇష్టమైన చోటు ఏంటంటే అది చల్లని నీవుడి, నువ్వు కోరుకున్న దుస్తులు ఏంటి అంటే అది వెచ్చని కౌగిలని, ప్రతి మాట కొత్తగా ఉంది, ప్రతి భావం కొత్తగా ఉంది. ఎలా ఆలోచిస్తారు ఎలా అంటే, ఏమండి మీకు రహస్యం చెప్పనా అన్న, నేను ప్రతి పాట సుకుమార్ గారికి రాస్తే ఎలా ఉంటుందో అలా రాయాలని ప్రయత్నిస్తుంటాను, మీరు ఇలా ఫోన్ చేయాలని ఎదురు చూస్తుంటాను, మీరు ఈ పాట విని మీరు అమ్మా ఇదేంటి నా సినిమాలో పాట కాకుండా ఇంకో సినిమా ఇలా రాశారంటే అని చెప్పేసి మీరు అలా అనుకుని నాకు ఫోన్ చేయాలి, అలా నేను రాస్తుంటాను, ఈరోజు ఈ సినిమా స్థాయిలో నేను రాసినట్టుగా నేను అనుకుంటున్నాను అనగానే సూపర్ బోస్ గారు చాలా బాగా రాశారు. అంటే పని లేకపోయినా, మనతో పని లేకపోయినా, కలిసి పనిచేసే సందర్భం లేకపోయినా కూడా నాతో మాట్లాడతారు, దగ్గరగానే ఉంటారు, ప్రశంసిస్తారు, ప్రోత్సహిస్తారు, అభినందిస్తారు, పూర్తి స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఇస్తారు. ఇవ్వడంతో పాటు పాట రాసేప్పుడు తను కూడా కొన్ని భావాలు చెప్తారు, తను కొన్ని ఆలోచనలు చెప్తారు, ఇలా ఉంటే బాగుంటుందని ఒక నిర్దేశిస్తారు, నిర్ణయిస్తారు, చెప్తుంటారు. ఉదాహరణ ఏంటంటే దాక్కో మేక అప్పుడు పాట దాదాపు 29 రోజులు పట్టింది. 29 రోజులు పట్టింది. ఏంటంటే మొత్తం తోక వచ్చేసింది, మొండం వచ్చేసింది, తల రాలేదు పాటకి. తోక మొండం రెడీగా ఉంది, ఈ తల రావట్లేదు. అంతా రాసుకుని చరణాలన్నీ రాసాం, పల్లవి రావట్లేదు. ఎక్కడ హిల్టన్లో ఉన్నాం, చెన్నైలో. పొద్దున్నే వచ్చారు, 9:30కి వచ్చారు, తలుపు కొట్టారు, ఇద్దరం ఒకే ఫ్లోర్లో పక్కపక్క రూమ్లో వచ్చారు. వచ్చి బోస్ గారు అంటూ పల్లవి ఏం రావట్లేదు, ఏం చేద్దాం, 3 రోజులు అయింది అప్పటికి. అంటే నాకు ఒకటి వచ్చింది సుఖభయ్య, ఒక ఐడియా వచ్చింది. ఏంటండి అన్నారు. అంటే మనం దాక్కో మేక కూడా వచ్చేసింది అప్పటికి. దీన్ని ఎలా ముందు నుంచి లాగాలి అని అర్థం అవట్లేదు. నాకు ఐడియా వచ్చింది సుఖభయ్య అంటే చెప్పండి అన్న. అనగానే వెలుతురు తింటది ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి అన్న నడుస్తూ. మళ్ళీ చెప్పండి అన్నాడు. వెలుతురు తింటది ఆకును తింటది మేక, మేకను తింటది పులి, దీని పేరు ఆకలి. దీని పేరు ఆకలి తీసేసి ఇది కదరా ఆకలి బాగుంది, ఇది కదరా ఇంకా బాగుంది అని వెలుతురు కాకుండా ఎలుతురు అంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది. వెలుతురు ఎందుకు
అవును. ఊరు మనిషి కాబట్టి, పల్లెటూరు మనిషి కాబట్టి ఎలుతురు. ఎలుతురు తింటది ఆకు, ఆకు తింటది మేక, మేక తింటది పులి, పులినే ఇది కదరా ఆకలి బాగుంది అనగానే వెంటనే పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. పుట్టేసింది పల్లె. వాళ్ళది. అంటే ఇన్ని రోజులు తపించాలి, మధించాలి, జ్వలించాలి, అప్పుడు జన్మించాలి పాట. దీనికి ఇంత సమయం ఎదురు చూడాలి. చూసేవాళ్ళు కూడా ఓపికతో సహనంతో ఎదురు చూడాలి. మరి 2 రోజులైంది, 3 రోజులైంది, పల్లవి రావట్లేదు, పని అవ్వట్లేదు అని చెప్పేసి ఆ తోకను ఆ ముండను వదిలేస్తే ఇంత గొప్ప తల వచ్చేదా, అంత గొప్ప పాట అయ్యేదా? అంటే ఒక ఆటవిక నీతి ఏంటి, అరణ్య రీతి ఏంటి, ఒక ఒక ఆ ఆటవిక రీతిని, అరణ్య నీతిని ఒక మనిషి జీవితంతో ముడిపడేలా చేసిన పాట అది. ఒక రకంగా ఒక సైన్స్ని, ఒక సైకాలజీని, ఒక సైకిల్ని, ఒక ఫుడ్ సైకిల్ని తీసుకొచ్చి ఒక పాటగా మలవడం అన్నది ఎంతో మంది ప్రశంసలు పొందింది ఆ పాట. అసలు పాటల్లోనే అతి కొత్త పాట, చాలా విభిన్నమైన పాట. మరి ఇంత ఇలాంటి గొప్ప పాట ఆడడానికి వెనకాల మీరు 20 శ్రమించాం. ఆ శ్రమకి అవకాశం కూడా ఇవ్వాలి కదా. 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత పాట పలకట్లేదు అని చెప్పేసి వదిలేస్తే అది మన వల్ల అయ్యేది కాదు, అలాంటి పాట వాళ్ళకు వచ్చేది కాదు. కాబట్టి అందరం కలిసి కొంతకాలం శ్రమిస్తే పాట వస్తుందనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకమే మనల్ని సమర్థుల్ని చేస్తుంది. చంద్రబోస్ గారు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం, ఎవ్రీథింగ్ ఉంది. మీరు పాడుతా తీయగానే ఒక లెగసీని కంటిన్యూ చేసి ఒక షోకి మీరు జడ్జి కింద వెళ్ళారు. అక్కడ కూడా మీ మార్క్ ఏంటని చూపించారు. బట్ దాని మీద అనుకోకుండా ఒక మరక పడింది. అంటే సహజంగా వస్తుంటాయి, ఎందుకంటే అది దానికి మనం అతీతులం కాదు, దానికి మనం దూరంగా ఉన్నది వాస్తవమే. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే మేము ముగ్గురం న్యాయమూర్తిలో ఉన్నాం. ఇప్పుడు పాడుతున్నప్పుడు కనీసం ఒక్కరికైనా కూడా మా ముగ్గురు నిర్ణయం ఒకటే ఉందంటే, ముగ్గురి అభిప్రాయం ఒకటే ఉందంటే, ఎవరో ఒక్కరే మాత్రమే ఆ వచ్చిన అభ్యర్థిని బాగా పాడలేదంటే అదేదో కావాలని అన్నారో, ఇంకోటి ఏదో మనసులో ఇంకేదో ఉంది. కానీ ముగ్గురం ఒకే అభిప్రాయం వ్యక్తం చేసామంటే దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది. అమ్మాయి కూడా బయటకు వచ్చి ఏమంది, నన్ను నా మీద కక్ష కట్టారు, నన్ను టార్గెట్ చేశారు, నన్నే కావాలని చేశారు అంది. కావాలని మాకు అసలు అలాంటి అవసరం ఏముంటుంది? అందరూ మా పిల్లలే, అందరూ మా బిడ్డలతో సమానమే. బాగా పాడితే ప్రోత్సహిస్తాం, బాగా పాడకపోతే ఆ లోపాలు తప్పకుండా చెప్తాం. అది వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసమే చెప్తాం. వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు నాకంటే, సునీత గారి కంటే, కీరవాణి గారి కంటే పాడుతా తీగ చాలా గొప్పది. అవునా? మా ముందున్నది, మా తర్వాత కూడా పాడుతా తీగ ఉంటుంది, ఉండాలి కూడా. మేము మధ్యలో వచ్చాం అంతే తప్ప అది కేవలం మాకు సొంతం మాత్రమే, మాకు మాత్రమే సొంతం కాదు, ప్రజలందరి సొంతం, ప్రతిభావంతులందరి సొంతం ఆ కార్యక్రమం. కాబట్టి అందులో మేము వచ్చాం, పోతాం, కానీ పాడుతా తీగ ఎప్పుడూ నిలుస్తుంది, మిగులుతుంది, వెలుగుతుంది, నిలబెడుతుంది. పాడుతా తీగ ద్వారా ఈరోజు ఎంతోమంది గాయని గాయకులు పరిశ్రమ పరిచినారు, ఎంతో గొప్ప భవిష్యత్తుని వాళ్ళు సొంతం చేసుకున్నారు, ఎన్నో మంచి పాటలు పాడారు. అలాంటి కార్యక్రమం కాబట్టి దాని మీద బురద చల్లినా అది పరిమళమే ఇస్తుంది. మనం లాస్ట్లో ఆస్కార్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి, సో మీరు పాట రాస్తున్నప్పుడు అనిపించిందా దీనికి ఆ స్థాయి వస్తుంది, ప్రపంచ స్థాయి, ఆస్కార్ స్థాయి అని చెప్పి? లేదా అసలు. ఎందుకంటే ఎందుకు అనుకోలేదంటే నాకు తెలియదు కూడా. అసలు ఒక పాటకి ఆస్కార్ వస్తుందని నాకు తెలియదు. అనుకోవడం కదా, నాకు ముందు తెలియదు. పాట అనేది ఆస్కార్ స్థాయికి వెళ్తుంది, ఆస్కార్లో రాసినందుకు రచయితకు వస్తుందన్న విషయం నాకు తెలియదు, అప్పటివరకు తెలియదు. తర్వాత గుల్జార్ గారికి వచ్చింది, తర్వాత తెలిసింది. కానీ నాకు అసలు అప్పటివరకు నేను అసలు నా ఊహలో లేనే లేదు. స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం అది ఫలించింది అలాగా. అయితే రాస్తున్నప్పుడు ఏంటి, నా ఒకటే ధ్యేయం ఏంటంటే, కీరవాణి గారికి, రాజమౌళి గారికి ఈ పాట నచ్చాలి. నాకు బాహుబలి 2లో 1లో 2లో నాకు అవకాశం రాలేదు, మళ్ళీ RRRలో నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈ పాట ఎలాగైనా సినిమాలో ఉండాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశాను, కసితో పనిచేసిన తర్వాత, కాకపోతే నిజానికి ఆ పాటకు పట్టింది 45 నిమిషాలే, కానీ ఆ పాట పూర్తవడానికి పట్టింది మాత్రం 19 నెలలు పట్టింది. అదేంటి సార్? పాట 45 నిమిషాల్లో రాశాను. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న పాట 45 నిమిషాలే, కానీ ఆ పాట పూర్తవడానికి సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. ఎందుకంటే చిన్న చిన్న తోకలు, చిన్న చిన్న కోరస్లు, చిన్నగా మార్పులు, చేర్పులు, కూర్పులు, వీటికి బాగా టైం పట్టింది. ఎందుకంటే మధ్యలో పాండమిక్ వచ్చింది, షూటింగ్ ఆగిపోయింది, షూటింగ్ పోస్ట్ పోన్ అయింది, రకరకాల కారణాల వల్ల మళ్ళీ వెళ్ళడం, రకరకాల కాంబినేషన్స్లో చేయడం, మార్చడం, మళ్ళీ కొత్త ట్యూన్ చేయడం. ఈ క్రమంలో ఇక్కడున్న సాహిత్యం మళ్ళీ ఇక్కడ పెట్టడం, మళ్ళీ ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడే పెట్టడం, ఇలాగా
దీనికి ఎక్కువ సమయం పట్టింది, కానీ రాయడానికి మాత్రం 45 నిమిషాలే. పూర్తిగా రాయడానికి మాత్రం 19 నెలలు పట్టింది. అయితే ఒకటి నాకేంటంటే మొత్తానికి ఈ పాట పూర్తి అవ్వాలి, సినిమాలో ఉండాలి, మళ్ళీ మళ్ళీ మన ప్రత్యేకత మనం చాటుకోవాలన్న ఒకే ఒక ధ్యేయంతో లక్ష్యంతో పనిచేశాను. అది ఆస్కార్ వస్తుందని తెలియదు. అది కూడా చాలా తమాషాగా అయింది. సినిమా అయిపోయింది, పాట అయిపోయింది, సినిమా విజయవంతం అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఒకరోజు నాకు వాట్సాప్లో దానయ్య గారి ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. దీని మీద మీరు సంతకం పెట్టాలి అన్నారు. లెటర్ చూసా, వాట్సాప్ చూసేసరికి ఇది నా సొంత పాటే, దేనికి అనుకరణ కాదు, ఎక్కడి నుండి నేను కాపీ చేయలేదు, నేను సంతకం పెడుతున్నానంటే ఎవరు పెట్టమన్నారు, దేనికి పెట్టాలి అన్నట్టుగా నేను వాళ్ళకి ఫోన్ చేశాను. ఏంటండి దేనికి సంతకం అడుగుతున్నారు, ఈ పాట గురించి అయిపోయింది కదా, సినిమా అయిపోయింది కదా అంటే ఇది అకాడమీ అవార్డు. ఇదేంట్రా బాబు, మనకు ఫిల్మ్ఫేర్ తెలుసు, సైమా తెలుసు, గామా తెలుసు, ఇదేంట్రా అని చెప్పేసి అనుకుని పెట్టేసి పంపించాను. పంపించిన తర్వాత మళ్ళీ వారం తర్వాత కీరవాణి గారు నాది ఇద్దరిది ఒక మళ్ళీ లెటర్ వచ్చింది, మళ్ళీ దీని మీద పెట్టమన్నారు. ఏంటి అని మళ్ళీ అడిగా, అకాడమీ నుండి ఆస్కార్ అని. అంటే ఇదేంటి, ఇదేదో తేలిగ్గా తీసేసే విషయం కాదు, రెండోసారి కూడా అడుగుతున్నారు అని చెప్పేసి మా ఆవిడకి చెప్పాను. శుచి ఇలా అడుగుతున్నారు అంటే ఏంటంటే చదవండి అంది, మొత్తం చదివాను. అలాగే దాన్ని మీరు ప్రింట్అవుట్ తీయండి అంది, ప్రింట్అవుట్ తీశాను. తీసిన తర్వాత మా ఆవిడ ఏం చేసింది, మొత్తం చదివేసింది. ఇది అలా ఇలా కాదని చెప్పేసి ఆ పేపర్ తీసి పూజ గదిలో పెట్టేసింది. అయితే మీ ఆస్కార్ వెనక చాలా ఉంది. పూజ గదిలో పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఇంకా రోజు పూజలు ప్రారంభమయ్యేవి. అప్పటికి 35లో మన పాట ఉంది, 35 సాంగ్స్లో నామినేషన్స్లో మన పాట ఉంది. 35 నుండి 15కి వచ్చేసింది, 15లో మన పాట ఉంది. 15 నుంచి కీలకం ఇంకా చివరి టాప్ 5లో కూడా ఉంది. అమ్మ టాప్ 5 ఏంటి, టాప్ గన్ ఉంది, RRR ఉంది, లేడీ గాగా ఉంది, రిహానా ఉంది, తర్వాత అందరూ రకరకాల వీళ్ళందరూ ఉన్నారు. తర్వాత సోనీ లక్స్ వాళ్ళు ఉన్నారు, జోయన్ వారన్ ఉంది. వీళ్ళందరి మధ్య మన పాట. మా ఆవిడకి చెప్పా, మా ఆవిడ ఇంకా పూజ చేసే సమయం పెరుగుతుంది. ఇంతకుముందు గంట చేసింది, ఇప్పుడు 2 గంటలు పెరిగింది. అమ్మా అని చెప్పేసి నాకు ఇంకా అయిపోయింది. 5కి వచ్చేసింది. 5కి వచ్చేసరికి ఇంకా నెలలో మొత్తం ఇంకొచ్చేస్తుంది. మా ఆవిడ పెరుగుతుంది. ఇంకా రోజు నేను నమ్మండి, మా ఆవిడ మొత్తం వంట చేసేసరికి 10:30 వంటిల్లు గట్టు రోజు కడుగుతుంది. కడిగి అప్పుడు పూజకు కూర్చుంటుంది. 11 నుంచి 1 గంట వరకు పూజ చేసేది. 1 గంటకు వచ్చి నాకు విభూది పెట్టి పడుకునేది. నేను పడుకునేవాడిని, నిద్రపోతుంది. నాకు వచ్చి ఇట్లా విభూది పెట్టి నన్ను అది గుర్తుండేది, అమ్మ విభూది పెట్టింది, పూజ అయిపోయింది, మళ్ళీ నేను పడుకునేవాడిని. ఇట్లాగా దాదాపు 2 నెలలు పూజ చేసింది. సర్లే చూద్దాం అనుకున్నా. కరెక్ట్గా నెల ముందు లంచ్ అని ఒకటి ఏర్పాటు చేశారు వాళ్ళు. లంచ్ అని అంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ, నామినీస్ అందరినీ పిలిచి వాళ్ళకి లంచ్ పెడతారు. పెట్టి వాళ్ళకి బెవర్లీ హిల్టన్ హోటల్లో పిలిచారు. బెవర్లీ హోటల్లో ఈ కార్యక్రమం పిలిచి లంచ్ పెట్టి అసలు ఆస్కార్ అంటే ఏంటి, అకాడమీ ఏంటి, అవార్డు ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలని మొత్తం మనకు ఒక చెప్తారనమాట. అదొకటి ఉంటుంది ఆ తరగతి. దానికోసం నేను వెళ్ళిన తర్వాత నేను కీరవాణి గారు వెళ్ళాం. లంచ్ యాన్లో కూర్చున్నాం, టేబుల్ దగ్గర కూర్చుంటే వచ్చేసింది, ఫుడ్ వచ్చింది. ఫుడ్ మన ఫుడ్ కాదు, ఆకులు అలములు ఏదో వచ్చాయి. తింటుంటే నా పక్కన ఒక ముసలాయన ఉన్నాడు. ఈ ముసలాయన నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫేబుల్ మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది, స్పీల్బర్గ్ ఫేబుల్ మ్యాన్లో, అది కూడా ఆస్కార్ రేస్లో ఉంది. అందులో ముసలాయన పెద్ద ఒక 90 ఏళ్ళు ఉంటాయి. నా పక్కనే ఉన్నాడు ఆయన. నా పక్కన భోజనం చేస్తున్నాడు. వాళ్ళ మనవరాలు ఉంది పక్కన. నేను ఆవిడతో మాటలు కలిపాను. ఈయన చూశాను సినిమాలో ఫేబుల్ మ్యాన్ అంటే, ఈయన కూడా నామినేషన్లో ఉన్నాడు. నామినేషన్ అందరికి ఉన్న వాళ్ళకందరికి బ్యాడ్జెస్ ఉన్నాయి. ఓ ఫేబుల్ మ్యాన్, ఈ ముసలాయన చూశాను నేను సినిమాలు ఇప్పుడు వస్తున్నప్పుడు చూశానంటే, ఈజ్ మై గ్రాండ్ ఫా అని చెప్తుంటే ఓకే అని చెప్పేసి ఆవిడతో మాట కలుపుతుంటే నన్ను ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. అక్కడ కరోనా అనే ఒక ప్లేస్ ఉంది, లాస్ ఏంజల్స్ కరోనా ప్లేస్. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. ఆయన విజయ్ భయ్యా, మీరు ఆ ముసలాయన చూస్తున్నారు, ఇప్పుడు ఇటు చూడండి అన్నారు. మీరు ఆ ముసలాయన ఎంతసేపు మాట్లాడతారు, ఇటు చూడండి, ఈ టేబుల్ ఎవరున్నారు చూడండి అన్నారు. అనగానే ఏంటి భయ్ ఎవరున్నారని ఇటు చూసా. పక్క టేబుల్ ఇప్పుడు ఇక్కడే ఇదే టేబుల్. భయ్యా త్వరగా చూడండి, టామ్ క్రూజ్ ఈ పక్క ఇక్కడే ఉన్నారు ఆయన. నేను ముసలాయనతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి గబుక్కులు లేచి నాకు వణుకొచ్చేసింది. టామ్ క్రూజ్ ఎంత హైట్ అయితే వేరే వాళ్ళతో మాట్లాడితే ఫోటో దిగుతున్నాడు.
చూసాను హైట్, ఇంత హైట్, ఇట్లా ఇట్లా వెంట్రుకలు ఇట్లా ఉన్నాయి, చాలా స్మార్ట్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. సూపర్. గబగబా లేచేసి భయ్యా అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఇంకొక ఆయన మాట్లాడి ఆయన వెళ్ళిపోగానే, హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఆర్ఆర్ టీమ్ అనగానే, ఓ అంటే ఏంటంటే నన్ను అందరు గుర్తుపడుతున్నారు, అందరు గుర్తుపడుతున్నారు కీరవాణి గారిని, నన్ను ఎందుకు గుర్తుపడుతున్నారు అంటే కారణం ఉంటే మనది ఆర్ఆర్ఆర్ టీం. ఆర్ఆర్ఆర్ మనుషులు ఎలా ఉంటారో అందరికీ తెలుసు, అవును. కాబట్టి వెంటనే నేను చెప్పకపోయినా నన్ను గుర్తుపడా. ఆర్ఆర్ఆర్ అంటారు. ఓ సార్, హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఆర్ఆర్. ఓ మ్యాన్, ఐ లైక్ దట్ మూవీ, ఐఎమ్ సాంగ్ రైటర్. ఓ ఐ లైక్ ద సాంగ్ అది అని చెప్పేసి టామ్ క్రూజ్ భయ్యా అని ఫోటో దిగమన్నా, ఫోటో తీశారు. అమ్మ పని అయిపోయిందిరా నాయన, అవార్డు వచ్చిన రాకపోయినా టామ్ క్రూజ్ చూసాము, స్పీల్బర్గ్ కూడా చూసాం, ఇంకా అయిపోయిందిరా పని అనుకున్నాం. తర్వాత ఇంకా అసలైన పిలిచారు, మార్చి వెళ్ళాను. వారం రోజుల ముందు పిలిచారు. వారం రోజుల ముందు ఆస్కార్ వీక్ అంటారు. అంటే ఆస్కార్ అవార్డు కేవలం ఇవ్వడమే కాకుండా ముందు వీక్, ఒక వారం రోజుల పాటు మనం చాలా మందితో సమన్వయపరుస్తారు మనం. అంటే ఒక రైటర్స్ అసోసియేషన్, తర్వాత మ్యూజిక్ కంపోజర్స్, వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మనకు అన్ని న్యూస్ చూపిస్తుంటారు, మ్యూజియం చూపిస్తుంటారు, అన్నీ ఒక చిన్న వారం రోజుల పాటు ఒక చిన్న పిక్నిక్ లాగా ఉంటుంది అనమాట. రోజు ఒక్కో చోటుకి వెళ్ళడం, ఒక్కోటి చూడటం, కంపోజర్స్ మీటింగ్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, డిన్నర్కి వెళ్ళడం, ఇవన్నీ జరిగిన తర్వాత అసలైన రోజు రానే వచ్చింది. నా సీటు J9, పక్కన మా అబ్బాయి J8, పక్కన కీరవాణి గారు J7, పక్కన శ్రీవల్లి గారు J6 కూర్చున్నాం. వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా, చాలా ఎంత క్షుణ్ణంగా, చాలా సునిశ్చితంగా ఉంటుందంటే వాళ్ళ పరిశీలన. నా J9 సీటు ముందే ఇచ్చారు, నాకు మెయిల్స్ వస్తుంటాయి, అకాడమీ నుంచి మెయిల్ వస్తుంది, J9 సీట్ ఉంటుంది మీకు, ఈ సీట్ నుంచి మీరు వేదిక మీద వెళ్ళడానికి ఎన్ని సెకండ్లు పడుతుందో రాసి ఉంటుంది. ఇంకా ఏముండదు అక్కడ, తిరుగుండదు. అట్లాగే మీ పేరేంటి, మీ పేరును ఎలా ఉచ్చరించాలి, నా పేరు CHANDRABOSE అని రాస్తే వాళ్ళు చండ్ర అని కూడా చదవచ్చు. అలా కాకుండా మరి అక్కడ అంటే ఖండఖండాలుగా వాళ్ళు ఏం చేయొచ్చు. అయితే ఎలా ఉచ్చరించాలి అది కూడా మీరు చెప్పండి 3 సార్లు, మీరు పలికి మాకు మెయిల్ చేయండి. చంద్రబోస్ అని 3 సార్లు పలికి నేను మెయిల్ చేసిన వాళ్ళకి. ఇంత సునిశ్చితంగా వాళ్ళు పరిశీలిస్తారు అన్నమాట. మొత్తానికి ఇంకా సమయం ఆసన్నమైంది. అందరూ పాటలు పాడుతున్నారు, మనాళ్ళు పాట పాడగా నాటు పాడగా అందరూ చాలా మంచి స్పందన వచ్చింది. దాని తర్వాత రిహాన్ వచ్చి పాడింది. రిహాన్ అప్పుడు క్యారింగ్ పొట్టతో వచ్చి పాడింది, బ్రహ్మాండంగా పాడింది. తర్వాత లేడీ గాగా వచ్చింది, టాప్ గన్ పాట పాడింది, అద్భుతం. ఇంకా లేచి అందరు చప్పట్లు కొడుతున్నారు. నాకు ఇంకా ఆశలు మెల్లగా నీరు గారుతున్నాయి. మనమే అనుకుంటే మనకంటే తోపులు చాలా మంది ఉన్నారు నాయన ఇక్కడ, ఏంటి అసలు పరిస్థితి ఏమొద్దో తెలియదు, ఇంత దూరం వచ్చాము. 2 సార్లు వెళ్ళాను మళ్ళీ నేను యూఎస్కి. ముందు నామినేషన్స్కి వెళ్ళాను, ఇప్పుడే ఏమొద్దని ఇంకా ఈ లోపు రానే వచ్చింది, అసలైన ఘట్టం రానే వచ్చింది. ఇంకా ఆవిడ వచ్చేసి బెస్ట్ సాంగ్ అని చెప్పేసి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని అన్ని చూపించారు. ఆవిడ వచ్చి హియర్ వి గో గైస్ అని RRR అనగానే ఇంకా ఈ 15 సెకండ్లు J9 నుండి వేదిక మీదకి 15 సెకండ్లు అసలు ఎలా నడిచానో, ఏం జరిగిందో, ఎవరు తోసారో తెలియదు అసలు. ఈ 15 సెకండ్ల పాటు ఆలోచన రహితం, భావరహితం, ఉద్వేగరహితం, ఒక రకంగా చెప్పాలంటే నిర్వికల్ప సమాధి స్థితి అంటారు దీన్ని. ఏమీ ఆలోచించకుండా ఒక స్థితి అన్నమాట. సంతోషం కూడా నాకు కలగల. అంటే ఒక స్థాయి తర్వాత సంతోషం కూడా కలగదు. అసలు మనకి ఇప్పుడు ఈ ఒక ₹1 కోటి వచ్చిందంటే సంతోషం, ఇంకొకటి వచ్చిందంటే సంతోషం, ఇంకొక పదవి వచ్చింది సంతోషం, ఇంకొక పేరు. అసలు ఇది ఇంత పెద్దది అసలు వస్తుందా, అసలు అసాధ్యం. స్వప్నంలో కూడా స్వప్నించిన స్వప్నం మనకు నిజమైందంటే సంతోషం అనేది కూడా రాలే నాకు, కలగల. నాకు సంతోషం కూడా కలగలేదు. 15 సెకండ్లు నడుచుకుంటూ వెళ్ళాను, తీసుకున్నాను. అసలు అసలు ఒక బొమ్మలాగా, ఒక మర యంత్రంలాగా, ఒక మర మనిషిలాగా అంతా జరిగింది. దాని తర్వాత ఆ అవార్డు పట్టుకొని నేను అమెరికా అంతా తిరుగుతున్నప్పుడు బోస్టన్లో ఒకరి ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద వ్యాపారవేత్త, వాళ్ళ ఇంట్లో నాకు ఆతిథ్యం ఇచ్చి నన్ను బర్క్లీ మ్యూజిక్ కాలేజ్కి తీసుకెళ్లారు. అట్లాగే MITకి తీసుకెళ్లారు. అన్ని దర్శిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను, పడుకుని బెడ్లో పడుకోవడం. పొద్దున్నే అక్కడ బ్యాగ్ ఉంటుంది నాది,
ఆ బ్యాగ్లో ఆస్కార్ ఉంటుంది. లేచి ఫస్ట్ లేవగానే ఆ బ్యాగ్ చూస్తా, బ్యాగ్లో ఆస్కార్ చూస్తా. ఇది మందేనా, ఇంకా డౌట్. ఇది మందేనా, ఇది నిజమేనా, మనకే వచ్చిందా, మనం దీన్ని తీసుకెళ్ళొచ్చా. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, అప్పుడు కానీ 3-4 రోజుల తర్వాత స్థిమిత పడలే మనసు. లేదు లేదు ఇది అన్నట్టుగా, ఇది మనకు వచ్చిందే, మనం రాసిన పాటకు వచ్చిందే, ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో తెలుసా, ఎన్ని దేశాల ప్రజలు ఉర్రూతలుగారో తెలుసా అని నాకు నేనే చెప్పుకోవడం, సమాధాన పరుచుకొని 4 రోజుల తర్వాత ఇది నాది అన్న విషయాన్ని నేను నమ్మాను. అంటే అంత సంతోషాన్ని కూడా, అంటే సంతోషానికి మించింది ఏదో జీవితంలో ఎదురైందనమాట. అప్పుడు సంతోషం అంటే కలగలేదు. అలాంటి ఒక భావరహిత, ఉద్వేగరహిత స్థితిని అనుభవించి దాని తర్వాత అప్పుడు అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే దాని బరువు 4 కిలోలు, 4 కిలోలు దాని బరువు. కానీ నిజమైన బరువు ఏంటంటే 140 కోట్ల భారతీయుల కలల బరువు, 140 కోట్ల భారతీయుల గెలుపు బరువు, 140 కోట్ల భారతీయుల పరువు బరువు. ఎందుకంటే ఇది మన భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్, మొట్టమొదటి ఆస్కార్ ఇదే. భారతీయులకు వచ్చింది, కానీ భారతీయ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన ఫస్ట్ అవార్డు. కాబట్టి ఓహో, దీని బరువు ఇంత, దీని విలువ ఇంత, దీని గొప్పతనం ఇంత. అప్పుడు నేను ఆ సంతోషం మెల్లమెల్లగా అప్పటి నుండి సంతోషాన్ని అనుభవించడం మొదలయ్యింది. మిమ్మల్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి సార్ నేను అంటే ఎప్పుడెప్పుడు చంద్రబోస్ గారిని కలుసుకుందామా, నాకున్న కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు విందామా అని అనిపించింది. అది ఫైనల్గా ఈ రోజు వచ్చింది, మనం చేసాము. సో మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా ఒక ఇంత అనుభవం, ఇన్నేళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని ఇంటర్వ్యూ తీసుకోవడం ఒక సదభిప్రాయంతో, సదుద్దేశంతో తీసుకుంటారు. దాంట్లో మంచి విషయాలు చెప్పించాలనే ప్రయత్నం మీరు చేస్తారు. ఆ ప్రయత్నం నేను అర్థం చేసుకుని మంచి విషయాలు చెప్పారు. అది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మరోసారి మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. సో మీ నుంచి మరిన్ని మంచి విషయాలు ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం వాళ్ళు కూడా ఇద్దాం. తప్పకుండా. మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మంచి విషయాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు.